స్తోత్రం నాయనా, దయగల తండ్రి యేసయ్యా, నీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయనా. మా సృష్టికర్తవైన మా ప్రభువా, మా తండ్రి, నీకే వందనములు ప్రభువా, మా రక్షక, మా దేవ, మా ప్రభువా యేసయ్యా, నీకే వందనాలు తండ్రి. ఈ సమయంలో నా ప్రభువా అయినా పరిశుద్ధ గ్రంథం నుంచి నా తండ్రి మేము కొన్ని మాటలు నేర్చుకున్నట్టుకు మీ కృప చూపించి ఈ సమయం మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా నా ప్రభువా, ఈ సమయంలో తండ్రి నిన్ను స్తుతించి ఆరాధిస్తుండగా నీ కృప సహాయంలో దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. మహిమ కలిగిన దేవ, మహోన్నతుడైన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి నైనా యేసయ్య, మా రక్షక, మా దేవ, మా ప్రభువా, నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గగనములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గగనములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గగనములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. స్తోత్రం ప్రభువా, నీకే మహిమ కలుగుగాక. నీకే త్రోవల్లోనే నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గగనములతో కొనియాడ. స్తోత్రం, హల్లెలూయా.
నీకే మహిమ కలుగునుగాక. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. సంపూర్ణమైన నీ చిత్తమే, అనుకూలమైన సంకల్పమే, జరిగించుచున్నావు నన్ను విడువక, నా ధైర్యము నీవేగా. నీవే నీవే నా జయ గీతము, నీవే నీవే నా స్తుతి గీతము, నీకే నా ఆరాధన. స్తోత్రం యేసయ్యా, నీకే మహిమ కలుగునుగాక. పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించుచున్నవిగా, నీ మహిమను, తరంగపు పొంగులు నీ బలమును, పర్వత శ్రేణులు నీ కీర్తినే ప్రకటించయము, నీకే నీకే నా ఆరాధన. నీవే నీవే నా అతిశయము, నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే, నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి యేసయ్యా, నీకే వందనములు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్న ఇప్పటి వరకు తండ్రి నిన్ను స్తుతించుకొని ఆరాధించి మహిమపరచుటకును మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకు వందనాలు. కూడి వచ్చిన పిల్లలందరిని బట్టి నీకు వందనాలు. ఇంకా రానైనటువంటి బిడ్డలందరినీ సకాలంలో నడిపించి మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను యవనస్తుల కూడిక బైబిల్ స్టడీ ఈ కార్యక్రమంలో తండ్రి దైవజనులు మరి సంజు గారిని ఎంతగానో ప్రేమించి నిలబెట్టి ప్రభువా మరి వాక్యమును తండ్రి మా హృదయాల్లో నిరంతరంగా ఫలించి అయ్యా మేము నా ప్రభువా నిలబడి నిన్ను స్తుతించి ఆరాధించి నీలో బలంగా ఉన్నటువంటి ఆయన మాకు ఈ కృప చూపించారు. నీకు స్తోత్రాలు. మీ దైవజనులను ప్రభావ నిలబెట్టి నీ ఆత్మ ద్వారా అందరితో మాట్లాడి ఆయన నీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా రక్షకుడు మా ప్రభువు యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను మా ప్రభువు తండ్రి, ఆమేన్. మంచిది సమయంలో దైవజనులు సంజీవ్ గారు వచ్చి మనకు వాక్యం అందిస్తారు.
దేవుని నామంలో వందనములు అందరికీ. హల్లెలూయా. అందరూ ఆనందంగా ఉన్నారండి, హ్యాపీగా. సో ముఖ్యంగా మొన్న ఇక్కడ వర్షం పడిందండి, నిన్న మొన్న పడలేదు. సో నిన్న మొన్న అంటే మరి ముఖ్యంగా నిన్న సాయంత్రము పాల్వంచ నవభారత్లో వడగండ్ల వాన పడింది. కానీ మన కొత్తగూడెం కానీ హల్లెలూయా. అయితే మనకు తెలుసు, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులు గోషేను దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తు వరకు మాత్రం వడగండ్ల వాన పడింది కదండి, గోషేనులో మాత్రం పడలేదు. అలానే జరిగింది. అంటే అక్కడ ఏదో ఐగుప్తుంది, మన దగ్గర గోషేను, మనుషులు ఎవరన్నా బయట ఉంటే దెబ్బ తగ్గుతుంది కదండి. ఇంకా పెద్ద వడగండ్లు అయితే చనిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. అయితే సరే, మనుషులు ఇంట్లో ఉన్నా సరే, మరి మన సృష్టి నుంచి మనకి జరుగుతుంది, అది వానైనా వడగండ్ల వానైనా ఏం జరుగుతున్నా ఆ మూమెంట్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒకందుకు మనం గమనిస్తాం, ఓకే వర్షం పడుతుంది, వడగండ్లు పడుతున్నాయి, అందరం ఇంట్లోకి వచ్చేసాం. కానీ దీనివల్ల మనకి మారు మనసు అనేది ఆలోచన అన్నమాట. హల్లెలూయా. సో ఈ రోజున మనము 2 పార్ట్స్గా ఆదికాండం చూసాము కదండి. ఇప్పటివరకు పార్ట్ 1 చూసాము, పార్ట్ 2 చూసాము. ఈ రోజున పార్ట్ 3 చూడబోతున్నాము. అంటే మరి ముఖ్యంగా ఆదికాండం 2వ అధ్యాయం. మనం 1వ అధ్యాయమే క్లియర్గా మనము వాటిని పరిశీలించాము. 2వ అధ్యాయంలో కూడా చాలా విషయాలు అసలు నేను ఏదైనా స్కిప్ చేసి దాని నుంచి మనం వెళ్తే బెటర్ అని ఆలోచించా, కానీ స్కిప్ చేయలేని పరిస్థితి అనమాట. మనం ఏ విషయాన్ని కూడా, ఎందుకంటే 2వ అధ్యాయాన్ని గమనిస్తూ ఉంటే ప్రభు మనల్ని ఏర్పరిచి కొన్ని విషయాన్ని ప్రతిష్ట చేస్తున్న ఒక విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు ప్రభు. అయితే మనము నేను కొన్ని అనుకున్నా, కొన్ని స్కిప్ చేసిన తర్వాత వాటిని కవర్ చేయొచ్చా అని నేను 2వ అధ్యాయం గురించి ధ్యానిస్తున్నప్పుడు అనుకున్నా. కానీ ఏ విషయాన్ని కూడా స్కిప్ చేయలేదు 2వ అధ్యాయం. ఎలా అయితే మొదటి అధ్యాయంలో ముందుండిన కాలం గురించి మనము మాట్లాడుకున్నప్పుడు కొన్ని విషయాన్ని మనము వదలలేని పరిస్థితిలో, దాని తర్వాత 7 దినములు కూడా, ఎందుకంటే మన మధ్య కూడా 7 దినములు గడుస్తూ ఉన్నాయి కాబట్టి అవి కూడా మనల్ని ఏవి కూడా వదలలేని పరిస్థితిలో, అలానే 2వ అధ్యాయంలో ప్రభు ఏర్పరిచిన కొన్ని చాలా విషయాలు ఉన్నాయి. అంటే మన యొక్క ఉత్పత్తి క్రమమే అనుకోండి, పొలము, ఇలాంటి విషయాలు ఉన్నాయి. తోట, నరుడు, నారి, ఇంకా నది, ఒంటరి జీవితం, సహాయము, భార్యాభర్త, లేదా క్రీస్తు సంఘము, ఇలాంటి కొన్ని విషయాలు ఉన్నాయి. ఇవన్నీ 2వ అధ్యాయంలోనే ఏర్పరచారనమాట ప్రభు. వీటిలో నుంచి మనం ఏ విషయాన్ని కూడా తీసేయలేదు. ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసింది 7 దినముల యొక్క ఆయన సృష్టి, ఆయన మనల్ని విశ్రాంతి తీసుకోవాలనుకున్న విధానము, భూమి మీదకి వస్తే ఎలాంటి స్థితి అనేది 2వ అధ్యాయం మరి ముఖ్యంగా సృష్టితో మళ్ళీ అనుసంధానమే. ఎందుకంటే సృష్టి లేకుండా, సృష్టి ద్వారానే ప్రభు మనల్ని ఎన్నో విషయాలు నేర్చుకుంటూ, సృష్టి కూడా మన కోసం ఏకగ్రీవంగా మూలుగుతుంది కాబట్టి, ఎందుకంటే మన రక్షణ కోసమే, మన నీతి నిమిత్తమే సృష్టి కూడా మూలుగుతూ ఉంది. ఎందుకు సృష్టి మూలగాలి? ఒకవేళ సృష్టిలో ఎలాంటి ఫీలింగ్స్ లేవనుకోండి, ఎలాంటి ఎమోషన్స్ లేకపోతే, సృష్టిలో ఉన్న చెట్లు కానీ, జంతువులు కానీ, పక్షులు కానీ, కొండలు కానీ, ఆకాశాన్ని, భూమిని మీ మీదకి సాక్ష్యంగా తీసుకొస్తానన్నారు ప్రభు. ఎలా సాక్ష్యం? అవేం సాక్ష్యం చెప్తాయండి? ఒకవేళ దాంట్లో చెప్పడానికి ఏమీ లేకపోతే, ఆకాశం భూమి మనిషిలాగా లేకపోయినా వాటి మహిమలు వేరేనా, అవి ఎలా సాక్ష్యం చెప్తాయి ప్రభుకి అనేది మనం ఆలోచించాలి. ఈ విషయాన్ని నేర్చుకోవడానికే మనం ఇక్కడ ఉన్నామన్నమాట. ఎలా జరుగుతుంది సృష్టి మొత్తం కూడా మన కోసం ఎందుకు ఆలోచిస్తా ఉంది యాక్చువల్గా? ఎందుకంటే మన కోసమే సృష్టిని ప్రభు పెట్టారు కాబట్టి. సృష్టి మనల్ని యూజ్ చేసుకోవడం కాదు, కానీ మనము సృష్టిని ఉపయోగించుకోవాలన్నమాట. అది ప్రభు యొక్క ప్రణాళిక.
హల్లెలూయా. మనం ప్రార్థన చేసుకొని ఇవాళ ఆదికాండం 2వ అధ్యాయం చాలా విషయాలు ఉన్నాయి మనము తెలుసుకోవాల్సినవి. సో వాటిలో త్వరగా మనము ప్రభు ఇస్తున్న జ్ఞాన రీత్యా, ఆయన చెప్తున్న వాక్యాల రీత్యా మనం వాటి నుంచి వెళ్తూ త్వరగా అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఈ 2వ అధ్యాయము బహుఘనమైనది. 1, 2, 3 అధ్యాయాలు మనకి అర్థమవుతే బైబిల్ మొత్తం అర్థమవుతుంది. ఇంకా లాస్ట్లో 20 ప్రకటన గ్రంథం 21, 22వ అధ్యాయంలోకి వెళ్ళి మనం ముట్టుకొని రావచ్చు అనమాట. అలాంటి స్థితి ఇక్కడే భూమి మీద ఉండగానే అది జరుగుతుంది ఇప్పుడే. సో అందుకే మనం 1, 2, 3 అధ్యాయాన్ని ఇంత లోతుగా ధ్యానించబోతున్నాం అన్నమాట. హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాము. మీకు ప్రేమ కనికరం కలిగిన తండ్రి, ప్రభువా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, నాయన ఈ ఆదికాండం పార్ట్ 3ని మేము ప్రారంభించుకొని పోవచ్చుండగా, ఆదికాండం 2వ అధ్యాయాన్ని మేము ధ్యానించుకొని పోవచ్చుండగా, నాయన మీరు మాకు ఎన్నో విషయాల్ని ప్రతిష్ఠించి ఇది ఒక గొప్ప సంగతుల్ని మాకు వివరించి నాయన మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు ఎన్నో వేదనలు స్తోత్రములు నాయన ప్రభా. ఈ విషయాన్ని మేము గ్రహించి నాయన మా జీవితాల్లో అన్వయించుకొని మేము మారుమనసు దిశగా వెళ్తూ నాయన అతీతమైన మీ జ్ఞానాన్ని, పరలోకపు జ్ఞానాన్ని మేము పొందుకుంటూ ముందుకు సాగిపోయే భాగ్యాన్ని అనుగ్రహించండి నాయన. మా యొక్క చెవులను, వింటున్న చెవులను, చూస్తున్న కళ్ళను, గ్రహించే హృదయాన్ని నాయన వాటిని ఇక్కడే మేము మా దృష్టి నుంచి ప్రతిదీ కూడా రాకడ పర్యంతము మేము గుర్తుంచుకునే భాగ్యాన్ని అనుగ్రహించండి. సున్నతిగా వహించండి నాయన. నాయన మేము బాప్తిజం దిక్కు, మీరు ఏర్పరిచిన నీళ్ళ దిక్కు మేము అడుగులు వేసే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మా నిరీక్షణ అయిన మీ రాకడ పర్యంతము మా ఆత్మ జీవన శరీరంలో నిందరహితంగా ఉండే భాగ్యాన్ని అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తును కొంచున్నాం తండ్రి. ఆమేన్. అయితే ఈరోజు నేను చదువుతున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మారు మనసు పొందిన స్థితి. ఒకవేళ ఎవరన్నా ఎలా ఉంటుందండి మారు మనసు పొందిన స్థితి అని చాలా మందికి క్వశ్చన్స్ ఉంటాయి. చాలా మంది మారు మనసు పొందారు, పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొందారు. పాపాలు చేయట్లా, ఈజీగా లేదు జీవితం, సాఫీగా లేదు అనుకున్నంత. సో ఇలా జరుగుతున్న తరుణంలో ప్రభు ఈ 2వ అధ్యాయాన్ని దేనికి సాదృశ్యంగా పెట్టారని నాకు అనిపిస్తుందంటే, ఇది మారు మనసు పొందిన వాని స్థితి అన్నమాట. హల్లెలూయా. అందరూ ఒకసారి ఈ మాట చెప్దాం, మారు మనసు పొందిన స్థితి. ఒకసారి చెప్పండి ఒకసారి, మారు మనసు పొందిన స్థితి. ఒకవేళ మీరు అంతా అనుకోవచ్చు, మారు మనసు పొందితే నాకు వచ్చే బెనిఫిట్స్ ఏమిటివి అని ఒకవేళ మీరు అనుకుంటే, పొంది చూస్తే ఫస్ట్ స్టెప్, పాపాలన్నీ నేను ఆపేస్తున్నా, నేను మారు మనసు పొందాలనుకుంటున్నా. దేవాది దేవుడైన యెహోవానే ఆ నీళ్ళని ముందు నుంచి కూడా మన ఎదుట ఎలా అయితే పెట్టారో, నీళ్ళ ద్వారానే మనకి రక్షణ ఎలా కలిగిందో, నీళ్ళ నుంచే సృష్టి యావత్తు ఎలా సృజింపబడిందో మనం చూసాము కదండి. నీళ్ళ నుండి ముంచి లేపిన భూమిని చూసాం మనం, నీళ్ళ నుంచి సపరేట్ చేసిన ఆకాశాన్ని చూస్తున్నాం. ఇలాంటి విషయాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు వాటిల్లో నుంచే భూమిని సపరేట్ చేయడం చూసాం. ఇప్పుడు భూమిలో నుంచే నరుడు రాబోతున్నాడు, చూస్తాం ఇవన్నీ. ఈ నరుడు మనుష్యుడే. ఆదికాండం 1:26-27లో మనము సృజించినప్పుడు మనం నరులై ఉన్నాం. ఆ విషయం కూడా చూసాం. అంటే నరులము అంటే దాని అర్థం ఆత్మీయ స్థితి, ఆత్మలానే ఉన్నామన్నమాట. ఎప్పుడైతే ఆత్మ భూమి మీదకి ఇప్పుడు రాబోతుందో, ఈ రోజున మనం ఇప్పుడు చదువుతున్నప్పుడు ఆదికాండం 2:7లో ఎప్పుడైతే ఆత్మను తీసుకొచ్చి ఈ భూమిలో మట్టిని తీసుకొని ప్రభు మనకి అమరుస్తూ ఉన్నారో, అప్పుడు మనుషుడు అవుతున్నాడు అన్నమాట ఈ నరుడై. మరి మారు మనసు పొందిన స్థితి ఇది. ఎందుకంటే అప్పుడు వరకు ఆయన తప్పేం చేయలే కదండి. ఆయన మారు మనసు పొందడానికి ఏం లేదు. ఆకాశంలో దేవుళ్ళ నుంచి లేదా పరలోకంలో ఉన్న దేవుడి దగ్గర నుంచి భూమి మీదకి వచ్చిన స్థితి. ఇప్పుడు మనం కూడా మారు మనసు పొంది మనకు ఓన్లీ భూమి మీద మనకి ఆ దేవదేవుడే మనకి తెలుసు అనుకోండి, ఇంకా మనకి పాపంతో సంబంధం లేదు. మారు మనసు పొందిన స్థితి ఏంటిది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. ఇవి కొన్ని విషయాలు చూద్దాం మనం. మొదటిగా ఆదికాండము 2వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఆదికాండము 2:4. ఓకే అండి. భూమిని ఏ రోజు చేశారండి ప్రభు? చెప్పాలి మీరే. ఏ రోజు భూమి
మూడో రోజు. నేను మీకు చెప్తూ ఉంటాను, బైబిల్ స్టడీలో ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నకి మీరు జవాబు చెప్పకపోతే 2 సంవత్సరాల క్రితం ఇంకా మనం ముందుకు చాలా. మూడో యెహోవా. మొదటి అధ్యాయంలో ఎక్కడైనా యెహోవా అనే మాట విన్నాము మనం? దేవుడు పలుకుతూ ఉన్నది, కలుగుగాక అంటూ ఉన్నది, కలుగుతూ ఉన్నది, అది మంచిది అని దేవుడే అంటున్నారు, ముందుకెళ్ళిపోతున్నారు. ప్రభు 7 రోజులు చేసింది ఇదే. కానీ దేవుడైన యెహోవా అని మొదటిగా మాట్లాడిన వచనం 2:4. ఇది మనం గ్రహించాల్సింది. బైబిల్ స్టడీలో మనం ఉట్టిగే అక్కడేముంది ఇక్కడేముంది ఈ వచనం మనం చదువుతున్నాం. మన కళ్ళతో నోరిప్పి బైబిల్ ఓపెన్ చేసి ప్రతి అక్షరం చదువుతున్నప్పుడు అక్షరం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ తేడాని గమనించాలి. దేవుడైన యెహోవా అని మొదటి అధ్యాయంలో ఎందుకు రాయలేదు? ఇప్పుడు ఎందుకు రాస్తున్నారు 2వ అధ్యాయంలో? కదా, ఈ క్వశ్చన్ కూడా రావాలి కదా. ప్రతిదీ ఒక ప్రశ్నే. మనకి ప్రశ్నకి సమాధానమే యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తారు మనకి ఖచ్చితంగా. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తారు మనకి ప్రతి ప్రశ్నకి సమాధానం. అయితే దేవుడైన యెహోవా ఇక్కడ చూడండి, 2వ రోజున ఆకాశం ముందు పుడితే ప్రభు ఏమని చెప్పాలి? ఆకాశమును భూమిని అని చెప్పాలి. 3వ రోజు భూమి కావాలి. కానీ భూమిని ఆకాశాన్ని అంటున్నారంటే ప్రభు ఒకసారి మనల్ని ఏమంటున్నారంటే ముందేది భూమిని చూడు, తర్వాత ఆకాశాన్ని చూడు అంటున్నారు. ఎందుకు? నువ్వు పుట్టిన భూమిని ఫస్ట్ నువ్వు చూసుకోవు కాబట్టి ఆకాశాన్ని తర్వాత చూస్తావు. ఇప్పుడు చూడండి, ఈ రోజంతట్లో ఎంతమంది భూమిని ఎక్కువ చూశారు, ఎంతమందిని ఆకాశాన్ని ఎక్కువ చూశారు? చాలా తక్కువ సార్లు ఆకాశాన్ని చూసుంటాం మనం. ఎప్పుడో వర్షం వచ్చేటప్పుడు, ఎండ బాగా కొడుతున్నప్పుడు కదండి, లేకపోతే మేఘం కమ్మినప్పుడు అప్పుడు చూస్తావు నువ్వు ఆకాశాన్ని. మిగతాప్పుడు చూడవు. మనం గమనిస్తే నేను కూడా వాళ్ళంతే ఏదో వాకింగ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు చూస్తూ ఉంటాం బయటికి, లేకపోతే ఎక్కువ శాతం భూమినే చూస్తూ ఉంటాం. మనం ఉన్న ఇంటిని చూస్తూ ఉంటాం, లేకపోతే ఇంకెక్కడికైనా అయితే ఆ ప్లేస్ కిందకే ఉండదు మన చూపు అంతా. ఇది అర్థం చేసుకోవాలి. అంటే ఏమన్నా అంటే నేను ప్రతి వచనంలో ఉన్న ప్రతి పదము, సరే పదం కూడా ఇది ముందెందుకు వచ్చింది, ఇది తర్వాత ఎందుకు వచ్చింది, అసలు మళ్ళీ మొదటికి వెళ్ళాలి. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం ఎన్నిసార్లు చదువుతాం మన జీవితంలో కదండి. ఒకవేళ దేవుడికి ప్రభు నీ పేరేంటి అని మనం నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మోషే గారికి ప్రభు చెప్తున్నప్పుడు నా పేరు యెహోవా అని నువ్వు చెప్పు, తరతరములకు ఇది జ్ఞాపకార్థ నామం అని చెప్పు అంటున్నారు. ఎంతమంది ప్రార్థన చేసేటప్పుడు యెహోవా దేవుడు అని ప్రార్థన చేస్తారంటే మీరు యెహోవా అని పిలుస్తున్నారా? మీరు ఎవరన్నా ఎప్పుడన్నా పిలిచిన? అంటే ఇది తరతరములకు జ్ఞాపకార్థ నామం. మనం ఇచ్చినా తప్పులేదు కదండి. ఆయన పేరే యెహోవా అని చెప్తున్నారు, మనం పిలవచ్చు యెహోవా దేవుడు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యెహోవా దేవుడే యేసుక్రీస్తు ప్రభు వారు లాగా వచ్చి ఇప్పుడు రేపు 2 వారాల్లో శిలువ యాగం చేసి ఆయన ఎప్పుడైతే మన కోసం చనిపోయి తిరిగి లేచారో ఆ యెహోవానే యేసుక్రీస్తు ప్రభు వారు లాగా లేచారో అన్నిటికంటే పైనామంగా యేసుక్రీస్తు నామాన్ని వాడుతున్నాము. ఇప్పుడు కూడా మన పోకడలో యేసుక్రీస్తు ప్రభు అని అడుగుతూ ఉంటాం ఇప్పుడు మన ప్రేయర్స్లో కదండి. యేసుక్రీస్తు ప్రభు వారి నామంలోనే జరుగుగాక అని చెప్తూ ఉంటాం. ఇక్కడ తప్పు ఒప్పులు మాట కాదు, కానీ మనము వాడుతున్న తీరు కావాలి. ఒకవేళ పాత నిబంధన నీకు కరెక్ట్గా అర్థం అవ్వాలంటే యెహోవా దేవుడు కావాల్సిందే ఖచ్చితంగా. తండ్రిలాగా పాత నిబంధన ఇప్పుడు చదువుతున్నంతసేపు తండ్రి తోడు ఉంటుంది మనకి ఖచ్చితంగా. తండ్రి సన్నిధానం, తండ్రి ప్రేమను అర్థం చేసుకుందాం, తండ్రి క్షమాపణ గుణం, ఆయన దీర్ఘశాంతం ఎలా ఉంటుందో చూద్దాం మనం ముందు. ఆయన జనాల్ని నడిపించేటప్పుడు అర్థమవుతుంది. ఇంకా కనీసం ఇంకా పుట్టిలే ఇంకా ప్రభు ఇంకా మనం ఇప్పుడు మన జర్నీలో. కానీ తండ్రి ప్రేమను చూస్తే మనకి మతిపోతుంది అనమాట. అలా ఉంది తండ్రి ప్రేమ, తట్టుకోలేదు. త్రిత్వమైన దేవుడి గురించి చెప్పినప్పుడు నేను చెప్పా, కానీ నేను మరణదూత యెహోవా అని అన్నారు నాతో ప్రభు. ఎవరన్నా ఈ కాలంలో వచ్చి యెహోవా దూతని, నేను మరణదూత యెహోవా అని చాలా తక్కువ మందికి చెప్తున్నారేమో. నేను తండ్రిని అని మనకి క్లారిటీగా అర్థం అవ్వాలి. అసలు నా యొక్క అభిప్రాయం ఏంటంటే మనం ఈ పాత నిబంధన చాలా కాలం పట్టొచ్చేమో, కానీ పాత నిబంధనలో ఉండగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు తండ్రి యొక్క ప్రత్యక్షత కలగాలండి. హల్లెలూయా. నేను తండ్రిని ఇప్పుడు మీ కలని దర్శనాన్ని ప్రత్యక్షత మీరు పొందబోచుండగా మీకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే తండ్రి వచ్చి నాతో మాట్లాడారు అని మీకు అర్థమవ్వాలి. ఇదే మన యొక్క ప్రాక్టీస్ అనమాట ఇప్పుడు. ఎందుకంటే మన పాత నిబంధన చదువుతున్న తండ్రి మాట్లాడాలి. తండ్రి దగ్గర మిమ్మల్ని ఎవరు తీసుకెళ్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మన పరిశుద్ధాత్మ కాలంలో ఉండే జీవితాలే లేవు. శిలువ చెంతకు తీసుకెళ్తే యేసయ్య వెంటనే తండ్రి దగ్గర తీసుకెళ్తారు. అంటే విత్ ఇన్ సెకండ్స్లో నిన్ను ప్రభువు నీ జర్నీని ఇక్కడ నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కుమారుడి దగ్గర తీసుకెళ్తే కుమారుడు వెంటనే తండ్రి దగ్గర తీసుకెళ్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు వచ్చి కూర్చున్నాం తండ్రి దగ్గర.
పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులోనే మనం వచ్చి ఇప్పుడు తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి ఏమేం చేశారో కార్యాలు అవి నేర్చుకుంటున్నాం. వచ్చారు ఆటోమేటిక్గా. ఎంత జీవితం జరుగుతుందో చూడండి. సో ఇలాంటి మనస్తత్వం, జ్ఞానం ప్రభువు దినదినము అభివృద్ధి చేస్తారు. ఇది ఒక రోజులో, ఒక నైట్లో వచ్చే జ్ఞానం కాదు. మీరు ఇది ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ, జ్ఞానం నింపుతున్న కొద్దీ, పై నుండి దిగుతున్న కొద్దీ, అది ఆత్మ అయినా సరే, జ్ఞానం అయినా సరే, ఎప్పుడైతే సృజింపబడ్డాయి అవి ఎప్పుడో ముందు సృజింపబడ్డాయి కదండి. అర్థమవుతుంది నేను చెప్పేది. 2-3 రోజుల్లో భూమి ఏంటో ఆకాశం ఏంటో ప్రభు చేసి చూపెట్టారు మనకి. కానీ మొదటి వచనంలో ఎలా ఉంది? ఆదికాండం 1:1 భూమి ఆకాశాలు ఎప్పుడో సృజింపబడ్డాయి. ఆ సృజింపబడ్డప్పుడు అవి ఎప్పుడు సృజింపబడ్డాయి, ఎట్లా సృజింపబడ్డాయి మనకు తెలియదు యాక్చువల్గా. కానీ నేను 2-3 రోజుల్లో చేసిన విషయాలు ఉన్నాయే, ఈ 2-3 రోజులు చేసిన విషయాలే సృజింపబడ్డప్పుడు జరిగాయి. తరతరములకు ఇదే జరుగుతుంది. భూమికి ఆకాశానికి దాని ఉత్పత్తి క్రమము ఇదే. తరతరములు లేకపోతే జనరేషన్స్ ఇలానే జరుగుతాయి భూమికి ఆకాశానికి ప్రభు చెప్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమై ఉంటుంది. అంటే మనం ముందుకెళ్ళి ముందు తరంలో ఏం జరుగుండొచ్చు అని మనం కొంత ఆలోచించామనుకోండి, ప్రభు అంటున్నారు కదా ముందు తరంలో కూడా నేను ఇలానే చేశా భూమిని ఆకాశాన్ని అని చెప్తున్నారు అనమాట ప్రభు. దీనికోసం చెప్పాల్సి వస్తుంది. తరములు, భూమికి ఉన్న తరాలు, మనుషులకు ఉన్న తరాలు కాదు, భూమికి ఉన్న ముందు తరం. భూమి ఏమై ఉండొచ్చు? ముందు తరంలో కూడా 7,000 సంవత్సరాలు భూమి ఉందనుకోండి. ఆ భూమికి ఆకాశానికి జరిగిన విషయము ఇలానే జరిగింది అని ప్రభు చెప్తున్నారు. హల్లెలూయా. సో అందుకే మనం కొద్దిగా ముందు తరంలో కూడా ఏం జరిగి ఉండొచ్చు అని ఆలోచించగలుగుతున్నాం భూమికి ఆకాశానికి. ఇప్పుడు మనల్ని కూడా ఆలోచిస్తే మన ఉత్పత్తి క్రమం ఎలా ఉందండి? మన అమ్మ నాన్నని అడిగామనుకోండి, ఎక్కడ పుట్టారు మీరు, ఎలా పుట్టారంటే మా అమ్మ కడుపులో నుంచే పుట్టామని ఆయన చెప్తారు, ఈమె చెప్తారు. వాళ్ళ అమ్మ నాన్న తాతయ్య నాన్నని అడిగారనుకోండి, అదే విషయం చెప్తారు. వాళ్ళ ఉత్పత్తి క్రమం ఎలా ఉందండి? అలానే ఉంది. తేడా ఏమైనా ఉందా? సేమ్ టు సేమ్. అందుకే నేనేమన్నా అంటే భూమి మహిమ వేరు, మన మహిమ వేరు. భూమి ఏమి మనలాగా లేదు, కానీ మనం ఇవన్నీ సాదృశ్యంగా పోల్చుకోవడానికి మన మారు మనసు నిమిత్తమే, మన జ్ఞాన నిమిత్తమే ప్రభు ఇవన్నీ పెట్టారన్నమాట. హల్లెలూయా. అంటే మనకి ఇప్పుడు ఈ వచనంలో మనకు అర్థమవ్వాల్సింది ఏంటంటే మన ఉత్పత్తి క్రమం అర్థమైపోయి ఉండాలి. వాటి భూమి ఆకాశం యొక్క ఉత్పత్తి క్రమం కూడా అర్థమైపోయింది. దాని జనరేషన్స్, దాని తరతరములు అలానే సృజింపబడ్డాయి అన్నమాట. అందుకే ఇప్పుడు చూడండి, భూమిని ఆకాశంను చేసిన దినమందు ఆయన దేంట్లో నుంచి చేశారండి? భూమిని ఆకాశాన్ని మనం చూసాం కదా 2-3 రోజుల్లో. ఆయన దేన్ని ఉపయోగించి భూమిని ఆకాశాన్ని చేశారు? అంటే వేటిల్లో నుంచి చేశారు దాన్ని? నీళ్లు, అంతే కదండి. నీళ్ళ నుంచే ఆకాశాన్ని సపరేట్ చేసింది. నీళ్ళన్నీ కలిసి ఉన్నప్పుడు ఆకాశం లేదు, సపరేట్ చేస్తే వచ్చింది ఆకాశం. కింద నీళ్ళని ఒక చోటికి పక్కకి నెడితే వచ్చింది భూమి, అంతే కదా. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భూమిని ఆకాశాన్ని ఆయన చేసింది నీళ్ళ లోపల నుంచి అనమాట. అసలు ఇది వినడానికి అగోచరంగా ఉంది. నీళ్ళలో నుంచి ఎట్లండి ఇది చేయాలి, కానీ ప్రభు చేసింది అలా. ఒకవేళ ఆయన ఏమన్నా చేస్తుంటే కొన్ని పదార్థాలను ఉపయోగించి ఆయన చేస్తారు. ఒక చేస్తే, పుట్టిస్తే, నిర్మిస్తే, రూపిస్తే. కానీ ఆయన సృజిస్తే, ఒకవేళ ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఆదికాండం 1:1 దేవుడు భూమి ఆకాశంలో సృజించను అని ఉంది. ఎప్పుడు ఫస్ట్ భూమి, ఫస్ట్ ఆకాశాన్ని సృజించినప్పుడు ఆయన దగ్గర ఏమైనా పదార్థం ఉన్నదా? పదార్థం లేదు. ఏ పదార్థం లేకుండా సృజించేవి ప్రభు ఒక్కడే సృజించగలరు అన్నమాట. హల్లెలూయా. అది మనం చేయలేమండి. ఎలాంటి పదార్థం కూడా నీకు కనిపించే ఏ పదార్థం లేకుండా కూడా నువ్వు సృజించలేవు అన్నమాట మనుషులు. కానీ ప్రభువు ఏ పదార్థం అవసరం లేదని ఆయన మాట సెలవిస్తే అక్కడ సృజన ఉంటుంది అన్నమాట. అందుకే ప్రభు సృజిస్తారు. తర్వాత సృజించిన విషయాల నుంచి సపోజ్ నీళ్ళని సృజించారనుకోండి, నీళ్ళు సృజించి అందులో ఉన్న ఆకాశాన్ని భూమిని చేస్తున్నారు. చూడండి ఎలా ఉంటుంది, పుట్టిస్తున్నారు ఇన్ అదర్ వర్డ్స్. సో ప్రభు ఇలా కొన్ని విషయాల్ని, చాలా విషయాల్ని తన నోటితో చేస్తూ కనిపించిన విషయాలతో కొన్ని విషయాలు చేస్తున్నారు అనమాట. లేకపోతే కొన్ని తన తత్వాన్ని కొంతమందికి ఇచ్చేస్తారు. మనం కూడా మనం అనుకున్నట్టుగా నీళ్ళకి తత్వాన్ని ఇచ్చారు. ఏంటిది? నీళ్ళ నుంచి ఆకాశం కలుగుతారు, నీళ్ళు చేస్తుంది. నీళ్ళ నుంచి భూమి కలగాలి, చేస్తుంది. నీళ్ళలోనే రక్షణ కలగాలి, నీళ్ళు చేస్తుంది ఆటోమేటిక్గా. ఇలాంటివి చేస్తుంది. నీళ్ళ నుంచి పవిత్రత కావాలి, చేస్తుంది ఖచ్చితంగా. నీళ్ళలో యొక్క ఘనత ఉన్నది. కానీ నీళ్ళు ఏమైనా మన లెక్క ఉన్నాయా? నీళ్ళు ఏమైనా దేవుళ్ళు లేకున్నాయా? లేవు. ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట.
ప్రభు కలుగజేసిన ప్రతి పదార్థానికి ఆయన అనుకుంటే తన తత్వాన్ని ఇస్తారన్నమాట. ఇచ్చినప్పుడు ఆ యొక్క పదార్థం కూడా, ఆ నీళ్ళు అనే ఒక పదార్థం, లిక్విడ్ కూడా ప్రభు దగ్గర యాడ్ చేస్తూ ఉంటుంది కొన్ని విషయాలు, దానికి ఇచ్చినంత పవర్ విషయంలో. సో అలా నీళ్లు, భూమి, ఆకాశము, ఈ సర్వ సృష్టి కూడా ఆయన ఏవైతే తన తత్వాన్ని వాటికి ఇస్తున్నాడో వాటిని బట్టే చేస్తున్నాయి. అవి కూడా లేకుండా చేయట్లేదండి. ప్రతిదీ కూడా ఆయన కంట్రోల్లో ఉన్నది. ఆయన ఆత్మతో నింపుదలలో ఉన్నాయి. ప్రతిదీ కూడా ఆయన మహిమతో నింపుదలలో ఉన్నాయి. ఆయన కృపలోనే జరుగుతుంది ఈ సర్వ సృష్టి కూడా. ఇది మనం గమనించాలి. అందుకే ప్రభువు ఎలా అయితే సృజించి కొన్ని విషయాలు చేస్తున్నారో మనము కూడా ప్రభు యొక్క తత్వంలోనికి మనం వెళ్తున్నప్పుడు, ఎప్పుడు వెళ్తుంది ప్రభు యొక్క తత్వంలోనికి? ఆయన మాట వింటూ ఆయన ఆజ్ఞ ప్రకారం వెళ్తున్నప్పుడు మనం కూడా ఆయన తత్వంలోకి వెళ్తున్నప్పుడు మనకు కొన్ని ఎబిలిటీస్ ఇస్తున్నారు ప్రభు, కొన్ని కేపబిలిటీస్ మనకి ఇస్తున్నాడు. అంటే మనం కూడా ఇది చేయగలము, ఇంతటి అర్హత, కొన్ని స్వాస్థ్యం, కొన్ని హక్కుల్లాగా ఇస్తున్నారు మనకి. ఏంటిది? ఇప్పుడు నరులకి కొన్ని ఇచ్చారు, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించి చూడండి ఎలా ఉంది. స్త్రీకి ఏమి ఇస్తున్నారు? పుట్టింపజేసే ఒక శక్తిని ఇస్తున్నారు స్త్రీకి. ఆ యొక్క అర్హత కానీ దాన్ని, ఆ ఎబిలిటీని ఏమంటారు మరి, ఆ యొక్క విషయాన్ని ఎలా ఇచ్చారు స్త్రీకి? అది ప్రభు యొక్క ఎబిలిటీ కదా. పుట్టింపజేసేది ఎవరు? ప్రభు పుట్టించాలి. స్త్రీ ఎవరు పుట్టించడానికి? కానీ ప్రభు ఏం చేస్తున్నారు? నా తత్వాన్ని స్త్రీకి ఇస్తున్నా, ఆమె కూడా పుట్టించగలదు అని ప్రభు చెప్తున్నారు అన్నమాట. సో ఇలాంటి స్థితిలో నుంచి ప్రభు మనం నడిపించుకుంటూ ముందుకెళ్తారు. అందుకే మనకి పురుషుడైనా స్త్రీ అయినా మనకి ప్రభు యొక్క తత్వాలు మనకి ఇస్తూ ఉంటారు. మనం ప్రభులోనే ఉన్నాం కాబట్టి. కానీ సర్వ సృష్టి ప్రభు లెక్క లేదు. లేకపోయినా ఆయన తత్వం ఇస్తున్నారు. లేదా భూమి ఎందుకు పుట్టిస్తుంది? జలములు ఎందుకు పుట్టిస్తున్నాయి కదా. సో మనం అర్థం చేసుకోవడానికి మనం మాత్రమే ఆయన రూపంలో ఉన్నాం, కానీ రూపంలో లేని అవి కూడా చేయగలవు. ప్రభు శక్తిని ఇచ్చినప్పుడు, ప్రభు ఆత్మని వాటిపైన కూడా కుమ్మరించినప్పుడు జరుగుతాయి. వాటి వేలో, వాటి యొక్క బౌండరీస్లోనే. ఇప్పుడు సముద్రం ఎట్లయితే ఉప్పొంగదో దానికి ఒక సరిహద్దు ఉన్నది. ఆ ఇసుకను దాటదు, ఏం చేసినా సరే దానికి ఒక సరిహద్దు ఉంది. కానీ మనకి అలాంటి బౌండరీస్ లేవు. మనకు ఒక ప్రభు మనకు ఫ్రీ విల్ ఇచ్చారు. మన ఓన్ చిత్తం ఉన్నది మనకు కూడా కదండి. మనకు ఇష్టం ఉన్నది. మనల్ని ఏమి రోబోస్ లాగా చేయలేదు ప్రభు. మనకు ఒక కట్టడి పెట్టారు, కానీ కట్టడిని క్రాస్ చేసేంత ఫ్రీ విల్ నీ దగ్గర ఉన్నది. నువ్వు కూడా దాన్ని వదిలేసుకొని ముందుకు సాగిపోవచ్చు. కానీ ప్రభు అంటున్నారు, నా కట్టడిలో, నా ఆజ్ఞలో నువ్వు ఉంటే ఖచ్చితంగా నా తత్వంలో నువ్వు ఉంటావు, నా రూపంలోకి వచ్చేస్తావు, నేనున్న స్వభావంలో నువ్వు ఉండవు. ఇది జరిగిపోతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు 100% మనిషిగా ఎలా ఉన్నారంటే సేమ్ దేవాదేవుని తత్వాన్ని తీసుకున్నారు. ఆయన స్వభావమే. అల్టిమేట్గా ఆయన దేవుడైపోయారు అనమాట. చూడండి ఎలా ఉంది. ఆయన దేవుడై వచ్చారు, ఆయనే మనిషిలాగా ఉండి మనకు చూపిస్తారు. సేమ్ తత్వం, సేమ్ రూపం, సేమ్ అభిప్రాయం, సేమ్ ఆలోచన, ఊహ, జ్ఞానం అన్నీ ఎగ్జాక్ట్లీ సేమ్ ఉన్నాయన్నమాట. అందుకే ఆయన తత్వం యొక్క మూర్తి మంత్రం అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఎగ్జాక్ట్లీ దేవుడు ఒకవేళ మనిషిగా పుడితే ఎలా ఉంటారంటే యేసుక్రీస్తు ప్రభువారిని చూపెట్టవచ్చు. అందుకే మనకు కూడా దేవుని వాక్కు మీలోనికి వస్తే మీరు కూడా దేవుళ్ళు అని ప్రభు చెప్తున్నారు అనమాట. సో ఇలా ప్రభు మనల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఉత్పత్తి క్రమం ఎప్పుడైతే మనం చూస్తూ ఉన్నామో ప్రభు అంటున్నారు ఒక పొలాన్ని మనకి చెప్తున్నారు అనమాట. పొలం ఇది వరకు పొలములో పొద లేదు, చెట్టు లేదు అంట. అసలు అంతకుముందే మనకి 3వ రోజున భూమితో ఏం చేయించారంటే చెట్లని, గడ్డిని, విత్తనములు ఇచ్చే చెట్లు, ఫలవృక్షములు ఇచ్చే వృక్షాలు అన్నింటినీ మొలిపింపజేశారు. కానీ ప్రభు అంటున్నారు ఉన్నాయి, భూమి నిండా ఉన్నది ఇదంతా, కానీ నీకు ఒక పొలం లేదు అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఎందుకు? పొలం ఉంటే దాన్ని నువ్వు సేద్యపరచవచ్చు, సరే పొలం లేదని చెప్తున్నారు. ఇప్పుడు మనకు కూడా ఇప్పుడు ఈ వేలో ఆ రోడ్లో వస్తూ ఉంటే చాలా చెట్లు ఉన్నాయి, కానీ దాన్ని మనం పొలం చేసుకోలేము కదా. ప్రతిదీ ఎక్కడ దగ్గర పొలం చేసుకోలేము. లేడీస్ అయినా అదే, స్త్రీలైనా అదే మాట్లాడతారు, పని లేదు, పాట లేదు, షెడ్ ఖాళీగా ఉన్నారు ఇంట్లో అని చెప్పేసి. పురుషులు అయితే బయట దిగుతారు కాబట్టి షెడ్ దిగుతారు అని చెప్తారు. అందుకే మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఆ పని ఏంటో తెలుసుకోవాలి. మనకి 2 పనులు. ఒకటేమో ఫస్ట్ దేవుని పని ఏంటో తెలుసుకోవాలి. తర్వాత ఇహలోక దేవుడే చెప్తారు, ఇహలోకంగా నువ్వు చేయాల్సిన పని ఏంటో, నీకు ఉద్యోగము, నీకు రావాల్సిన ఉద్యోగం కానీ, లేదా వ్యాపారం, ఇంకేదైనా పని, పొలం పని ఏముందో ప్రభు చెప్తారు నీకు.
ప్రభువు చెప్పిన పని ఏంటో మనం వెతుక్కోగలిగితే ఆయన చెప్తారు నువ్వేం చేయాలి, ఏ పని చేయాలి. పని లేకుండా మాత్రం ఉండకూడదు. నీకు నిజంగా ఉద్యోగం లేదు లోకరీత్యా, ప్రభు పనులు నిమగ్నమైండు. అసలు అదెంత గొప్ప పని చూడండి. ఇప్పుడు ఎంతమంది దైవజనులు ఏ పనిలో ఉన్నారని, వాళ్ళకి ఏమన్నా సపరేట్ ఉద్యోగం ఉన్నదా? వాళ్ళు ఏ పనిలో ఉన్నారు? ప్రభు పనిలోనే ఉన్నారు. అది ఈ లోకం మొత్తంలో గొప్ప ఉద్యోగం ప్రభు పనే. ఆయన సేవకుడే, ఆయన దైవజనుడే. హల్లెలూయా. అలా ప్రభు కూడా అంటున్నారు, అది వరకు పొలంలో ఒక పొద లేదు, ఒక చెట్టు లేదు. ఎందుకంటే అంతకుముందు భూమి మీద ఆయన ఎప్పుడు వాన కురిపించలేదంట, నరుడు లేడంట సేద్యపరచడానికి. ఇది నిజమే. మనము ఎక్కడ ఉన్నాం అక్కడే మన ఇళ్ళల్లో ఉంటే పొలంలో ఒక పొద ఉండదు, ఒక చెట్టు ఉండదు. ఎందుకంటే ఎప్పుడు కూడా వాన కలవలేదు ప్రభు పై నుంచి. పైన జలాలు ఉన్నాయి కానీ కురిపించాల వాన అప్పటి వరకు. కింద జలాలు ఉన్నాయి, చెట్టు కూడా మొలవాలి. ఎందుకంటే పొలంలో చెట్టు గురించి మాట్లాడుతున్నాం, బయట భూమిలో కాదు. పొలంలో మాత్రం మొలవాలి. ప్రభు అంటున్నారు ఎందుకు అంటే పొలం అనేది, తర్వాత తోట అనే మాట కూడా ప్రభు చెప్తున్నారు కాబట్టి, పొలము లేదా పొలం ఉండే తోట ఇవి రెండు కూడా మనిషికి తగ్గ సేద్యపరచుకునే ఒక భూమి. దాన్ని కాయాలి, దాన్ని సేద్యపరచాలి. అంటే దాంట్లోకి ఏమీ రాకుండా జాగ్రత్తగా నువ్వు చూసుకోవాలి. ఇలాంటి సాధారణ క్రియలు మనం ఎలవ్ చేశాం కాబట్టి సాధారణ వచ్చింది. లేదా ప్రభు ఎలవ్ చేశారు. ఏదైనా సరే ఏమీ ఆ పొలంలోకి రాకుండా నువ్వు చూసుకోవాలి, దాన్ని సేద్యపరచాలి, దాన్ని కాయాలి. కాస్తేనే ఈ నరుడికి ఒక పని ఉన్నట్టు, లేదా పని లేదు. అందుకే ప్రభు అంటున్నారు 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదాం. చాలు. అందుకే ప్రభు అంటున్నారు ఆవిరి భూమి నుంచి లేగాలి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను నేను. అంతకుముందు భూమి ఉంటే బాగుండేది. ఇప్పుడు భూమి కింద ఏమున్నాయండి? నీళ్ళగా ఉన్నాయి. ఆవిరి భూమిలో నుంచి పైకి లేగాలంటే భూమిలో లేదు వాటర్. యాక్చువల్గా భూమి కింద ఉంది వాటర్, అంతే కదండి. భూమి కింద ఉన్న నీళ్లు అంటే మొత్తం భూమినంతా తడుపుతూ ఆవిరిలాగా మారిపోయి పైకి వస్తుంది అనమాట. చూడండి, ఆవిరి కూడా ఎక్కడి నుంచి వస్తుంది? మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భూమి కింద ఉన్నాయి నీళ్ళని, అగాధ జలాలు ఉన్నాయి, పక్కన సముద్రాలు ఉన్నాయి, భూమి పైన తేలాడుతూ ఉందన్నమాట. అందుకే ఆవిరిని ప్రభు భూమిలో నుంచి పైకి తీసుకొస్తున్నారు. ఎందుకు? భూమి మొత్తం తడపాలి అని చెప్పి, ముద్ద అవ్వాలని కాదులే కానీ ఆవిరి పైకి వచ్చి దాన్ని తెప్పించి భూమిని మొత్తాన్ని లేదా నేలంతటిని తడిపారు. మనకి తెలుసు ఆరిన నేలనే భూమి అని చెప్పారు ప్రభు, అంతే కదండి. అప్పుడు ఆరిన నేలే భూమి అంటున్నారు. ఈ భూమిలో నుంచి ఆవిరిని పైకి లేపి నేలంతటిని తడిపారంట, మొత్తాన్ని తడిపారు ప్రభు. అందుకే ఒకసారి కీర్తనలు 135:7వ వచనం మనం చూస్తే, కీర్తనలు 135:7లో భూమి గంతముల నుండి ఆవిరి లేవజేయవాడు ఆయనే అంట. చూడండి ఎలా ఉంది. హల్లెలూయా. భూమి ఎంతైతే నువ్వు అనుకుంటున్నావో, ఎంత లోతుకైతే నువ్వు వెళ్ళగలవో, ఆ భూ దిగంతములు అందుట్లో నుంచి ఆవిరి లేపుతారంట ప్రభు. ఎందుకు? ఇంత వాటరే ఉన్నాయి. మనకు తెలిసిపోయింది మొదటి అధ్యాయం కదా, నీళ్ళంతా భూమి పైన తేలాడుతుంది కాబట్టి, లోపల అన్ని నీళ్లు ఉన్నాయి కాబట్టి ఆవిరిని ఈజీగా భూమిలోంచి తీయగలరు. మనం కూడా అందుకే కదా పొలంలో ఏదైనా వేసినా ఫస్ట్ నీళ్ళతో తడిపేద్దాం. కానీ ఒకవేళ నీ పొలంలో నీళ్లు లేకపోయినా, అది ఎండిపోతున్నా, దానికి కరువు వచ్చినా ప్రభువు తలుచుకుంటే కింద నుంచి ఆవిరిని తీయగలడు అన్నమాట. భూమిని మొత్తం తడపగలడు. హల్లెలూయా. ఎంతో మంది రైతులు పడుతున్న కష్టమే కదండి. నీళ్లు లేవు, పక్క పొలం నుంచి తెచ్చుకోవాలి, మోటార్ వేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు? నీకు ఒకవేళ దేవుడి మీద ఆశ కలిగి ఆయన జ్ఞానం నీకు ఉండుంటే నువ్వేమంటావు? ప్రభువా, నీళ్ళు నా దగ్గర లేవు, నువ్వు ఆవిరిని తెచ్చి నేనంతా తడుపు ప్రభువా. ఎందుకంటే నేను నా పొలంలో నేను దున్నాలి, నేను సేద్యపరచాలి, నేను కాయాలి దాన్ని. ఎందుకు? నువ్వు నన్ను ఏర్పరిచిన దానికే కదా అని చెప్పగలిగే స్థితిలో ఉన్నాను. హల్లెలూయా. ఇదండి సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఏమీ లేదు. ప్రభు యొక్క వాక్యాన్ని కరెక్ట్గా నువ్వు గమనిస్తే, అది పొలమైనా, ఇల్లైనా, మందిరమైనా, వ్యాపారమైనా, నీ ఉద్యోగమైనా, ఎక్కడైనా సరే, గవర్నమెంట్ బిల్డింగ్స్ అయినా కార్యం జరుగుతుంది. కరెక్ట్ జ్ఞానాన్ని వాడాలి మనం. అక్కడే ఉంది ఫలం అంతా. సో ప్రభు మనకు అక్కడ ఆ తెలివిని ఇస్తున్నారు అన్నమాట. ఆవిరితో తడుపునైనా, లేదా నీ జీవజల నదులన్నీ కింద, అపారమైన నదులు ఉన్నాయి కింద, అగాధ జలములు ఉన్నాయి కింద. ఆ ఊటలన్నీ నీ వైపే తిప్పుతారు, నీ పొలం వైపే, నీ ఇంటి సైడే. ఆ బండ వచ్చి నీ ఇంటి కిందకే వస్తుంది. చూడండి ఎలా ఉంది.
ఇలా ఉండాలి. బండ మీద కట్టుకున్నోడు ఇల్లు లేకుండాలంటే ఏంటి? నువ్వు తవ్వుతుంటే బండ దొరకాలి కింద. మనకి ఇంతకుముందు తెలియదు కదా బండ ఉన్నట్టు. మరి బండలో నుంచే నీళ్లు ప్రవహిస్తున్నాయి ప్రభు. చూడండి ఎలా ఉందో. చాలా మంది అనుకుంటారు ఫ్లాట్ ల్యాండ్ ఉండాలి, ఏం ఉండకూడదు, కింద రాళ్ళు ఉండకూడదు, రప్పలు ఉండకూడదు, బండలు ఉండకూడదు. కానీ ప్రభు యొక్క జ్ఞానం ఉంటే నువ్వు ఇల్లు పోయి బండ మీదే కట్టుకుంటావు కదండి. మట్టి మీద కట్టుకోవు. మనం బండ ఉంటే బాగుంది అనుకుంటా ఉన్నాడు. అప్పుడు ముందుగా బండ గురించి ఆలోచించాం, నీళ్ళ గురించి ఆలోచించాం. ఈ బేసిక్ ఇవి మెయిన్ విషయాలు మనకు అర్థం కావట్లేదు. కానీ ప్రభు మనకి ఆది కాండంలోనే చూపిస్తున్నారు అన్నమాట ఇవన్నీ. సో మనకి ఇక్కడ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఈ వచనం ద్వారా ఆవిరిని కింద నుంచి తీసుకొస్తున్నారు. వాన అవసరం లేని స్థితి చూడండి ఎలా ఉందో. ఆవిరే భూమిని తడుపుతా ఉంటే ఇక వానతో పని ఉందని మీకు పర్లేదు. కానీ ఇలాగ నేను చేయగలను ప్రభు చూపిస్తున్నారు. హల్లెలూయా. ఎప్పుడైతే తడిపారో ప్రభు ఇంకో కార్యం చేయబోతున్నారు. ఇది మహత్తర కార్యం. ఇది మన గురించి. నరుడు లేడు అప్పుడు భూమి మీద. అసలు ఆ పొలంని గురించి కూడా ప్రభు ఎందుకు చెప్తున్నారంటే నరుడు నేను ఏదైతే మహాకాశంలో పరలోకంలో ఎక్కడో ప్రభులో ఉన్న ఒక నరుడిని ఆత్మగా సృజించిన నరుడు ఇప్పుడు టైం వచ్చింది. ఎందుకంటే కింద భూమిని మొత్తం సెట్ చేశారు ప్రభు, మన కోసం సృజించారు. ఆ భూమిలో పొలం వేయాలంటే నరుడు లేడు కదా, నరుడిని తేవాలి కదా ఇప్పుడు. అందుకే ప్రభు ఏం చేస్తున్నారు, ఒకసారి 2:7 చదువుదాం ఒకసారి. చాలండి. అందుకే ఇక్కడ చూడండి, దేవుడైన యెహోవా అని చెప్పి వాడుతున్నారు. అంటే ప్రతిదీ కూడా దేవుడు తన నామాన్ని ధరించుకొని చేస్తున్న విషయాలు ఇవన్నీ. దేవుడైన యెహోవా చేస్తున్నారు ఈ విషయాలన్నీ. అంటే ఇంకొక అర్థం ఏంటంటే వాక్యమైన దేవుడే చేస్తున్నారు. అంటే వాక్యమైన దేవుడే చేస్తున్నారు అన్నమాట దాని అర్థం. అంటే తన యొక్క శక్తి నుంచి ఒక మెట్టు శక్తిని తగ్గించుకొని వచ్చిన దేవుడే చేస్తారని గుర్తుపట్టాలి. 1 తిమోతి 6:16 దేవుడు అనుకొని ఆయనే ఒక మెట్టు దిగొచ్చి వాక్యమైన దేవుడిలాగా లేకపోతే దేవుడైన యెహోవా లాగా చేస్తున్నారని నాకు అర్థం అవ్వాలి. ఇంతవరకు అర్థమైందని అనుకుంటున్నా. అందుకే అందరూ ఈ మాట నేను అంటున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, అందుకే నేను శుద్ధమైన దేవుడి చార్ట్ ఉంటే ఈజీగా ఉండేది నాకు కదండి. ఆ చార్ట్ నాకు దగ్గర ఉంటే నేను మళ్ళీ అదే బొమ్మని మళ్ళీ సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. మీరు ఇంటికి వెళ్ళి ఆ బొమ్మను చూసి అనుకోండి, ఓకే టాప్లో ఉన్న దేవుడు మనం చేయకపోతే ఆయన ఒక మెట్టు దిగాలి కిందకి. ఎందుకంటే ఆయన తేజస్సు మనకి సెట్ అవ్వదు. ఆయన భయంకరమైన తేజస్సులో ఉన్నారు. ఒక మెట్టు దిగి ఓకే మనిషిని చేసేంత వెలుగులోనే ఆయన వచ్చి దిగి మనం చేయాలన్నమాట. ఇప్పుడు మనతో మాట్లాడాలంటే ఆయన ఉన్న ఆ వెలుగులో వచ్చి మాట్లాడతారు, కొద్దిగా తగ్గుతారు. నువ్వు చూసేంత, నీ కన్ను చూసేంత వెలుగులోనే మాట్లాడతారు, నీ చెవి వినేంత స్వరంతో నీతో మాట్లాడతారు, గట్టిగా రావు. అందుకే సీనాయి కొండ దగ్గరికి వచ్చి ప్రభు ఎప్పుడైతే దిగారో ఆయన స్వరాన్ని విని బెంబేలెత్తిపోతున్నారంట జనాలంతా. ప్రభా నువ్వు మాట్లాడితే మేము వెళ్ళలేము, మాకు భయం వేస్తా ఉంది, నువ్వు మోషతో మాట్లాడుతూ ఉండు, మేము మోష నుంచి వింటూ అంటారు అనమాట. ఇది ప్రజలకు ఉన్న విషయం. అందుకే మన యొక్క ప్రయత్నం ఏంటంటే ప్రభు మన అందరితోటి మాట్లాడాలనేది మన ప్రయత్నం. మనతో మాట్లాడగలిగేంత స్వరం, మనం చూసినంత వెలుగు. హల్లెలూయా. అందుకే దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, ఎందుకంటే ఇప్పుడు మన పోలిక చెప్పున నరులను చేయదము అన్నారు. కరెక్టా కదా ప్రభు అన్నది మాట. తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేశారట ప్రభు, సృజించారట. ఆ సృజించిన ఆత్మను తీసుకొచ్చి మట్టిలో పెట్టి, ఒక రకంగా చూస్తే మట్టి పుట్టించినట్టు ఉంది మనుషుల్ని కూడా, అంతే కదండి. మట్టిని తీసి దాన్ని ఒక షేప్ చేస్తున్నారు, కుమ్మరి వాడిగా ఒక షేప్ చేస్తారు. ఓకే ఈ మనిషి, ఈ సహోదరుడు ఇలా ఉండాలి, ఈ స్త్రీ ఇలా ఉండాలని ఒక షేప్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఆదాము గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆదాముని షేప్ చేస్తూ ఆయన నిర్మించి, చూడండి ఆయన నిర్మించారంట. ఎక్కడ కూడా భూమి మీద ఇలా ఉండాలి ఇతను అని నిర్మించారు. ప్రతి స్టేజ్ ఆఫ్ లైఫ్లో, అంటే మన జీవితంలో ప్రతి చోట మనము సృజింపబడతాము, పుట్టింపబడతాము, నిర్మింపబడతాము, రూపింపబడతాము. ఈ గుర్తుపెట్టుకోలేదు. ప్రతి దగ్గర ఇప్పుడు మీరు చూడండి, అంటే ఇదేదో ఒకసారి జరిగే విషయం కాదు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇది ఒకసారి జరిగే విషయం కాదు. పాప క్షమాపణ నిమిత్తం నువ్వు మారు మనసు పొందితే అక్కడ ఒక స్టేజ్లో అలా ఒకలా ఉంటుంది. ఆత్మతండ్రి దిగినప్పుడు నువ్వు మళ్ళీ ఆత్మలో మళ్ళీ పుడుతూ ఉంటావు. నువ్వు మళ్ళీ నీ యొక్క నిర్మాణం మారిపోతూ ఉంటుంది.
నీ రూపం మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఉన్నట్టు నువ్వు ఉండవు. చూడండి ఎలా సాధ్యపడుతుంది అంటే ప్రభు యొక్క బాప్తిజంలో కూడా ఈ 4 ప్రక్రియలు నీలో జరిగిపోతూ ఉంటాయి. రోజు రోజుకి కాలానికి అనుగుణంగా నీకు వచ్చే శక్తిని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి, నీ ఆత్మని బట్టి నువ్వు మారిపోతూ ఉంటావు. ఒకటే రోజులాగా నిన్నట్లాగే వాడు ఉండవన్నమాట ప్రభు మనల్ని టచ్ చేసిన తర్వాత. హల్లెలూయా. అందుకే ఆయన మళ్ళీ నరుని నిర్మించి వారి నాసికారంధ్రముల్లో జీవవాయువుని ఎప్పుడైతే ఊదారో నరుడు జీవాత్మ అయ్యాడు. ఈ మాటల్ని మనం పదే పదే బైబిల్లో ప్రస్తావిస్తూనే ఉంటాం. అందుకే నీ జీవానికి సంబంధించిన ఒక వాయువుని ఆయన ఊదినప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఒక చార్ట్ చేస్తున్నప్పుడు 2 మాటలు ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మనిషికి ప్రాణం ఉంటుంది, జీవం ఉంటుందండి. గుర్తుపెట్టుకోవాలి. ప్రాణం అంటే జస్ట్ క్యాజువల్గా బతికే మనం కూడా. ఇప్పుడు మీరు ఈ చర్చిలో నుండి రాకముందు లోకంతో ఉన్న ప్రతిదీ ఏదైతే మీరు ఇక్కడికి వచ్చి పీలుస్తున్నారే గాలి, ఇక్కడ వాక్యం ద్వారా, ఇది జీవవాయువు, జీవానికి సంబంధించిన విషయాలు. ఇవి బయట మీరు చేయట్లా, కానీ ప్రభు అన్నారు ప్రతి చోట మీరు చేస్తే మీరు జీవానికి సంబంధించిన విషయాలు చేస్తున్నారు. ప్రభు జీవానికి, ప్రభు మాటలు నువ్వు మాట్లాడుతుంటే, ప్రభు మాటలు నువ్వు వింటూ ఉంటే అది జీవానికి సంబంధించింది. ప్రభులో లేని నీ యొక్క ప్రకృతి సంబంధమైన నీ శరీరంతో చేసే ఏ క్రియలైనా నీ ప్రాణానికి సంబంధించింది. అర్థమవుతుంది కదండి? సంబంధించిన విషయాలు కూడా వచ్చేసినాయి. అంటే ఏంటివి? ప్రభు కూడా ఆ టైంలో మనకి తెలిసినా తెలియపోయిన ప్రభు యొక్క కొద్దిపాటి ఆత్మ మనకి ఆధీనమైన ఒక శరీరము, ఒక రక్తము, లోపల ఇంకా ఏవేవైతే జీవానికి సంబంధించినవో అవన్నీ మనకి ఇంత ఈ శక్తి అంటే జీవం ఉంది కాబట్టి ఈ శక్తి. ప్రాణం ఉన్నప్పుడు ఏముంది? నువ్వు యవనుడు ఉన్నప్పుడు నీలో శక్తి ఉండదు, వృద్ధులు అయినప్పుడు శక్తి ఉండదు, చిన్నపిల్లడు ఉన్నప్పుడు అసలు నీకు ఏమీ తెలియదు. ఇలా ఉండదు మన స్థితి. జీవంలో ఉన్నప్పుడు ఎప్పుడు శక్తిమంతుడుగా ఉంటావు. నీకు 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా. అందుకే మీరు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మా ఫాదర్ని మీరు చూస్తే అర్థమవుతుంది. 78 ఏళ్ళు ఎంత శక్తిమంతంగా ఉన్నారండి. అలా సాధ్యమైన అసలు చాలా కష్టం అండి. 78 అసాధ్యం. అలాంటి స్థితిలోనికి మనం వెళ్ళాలని కోరుకుంటున్నాం. హల్లెలూయా. అయితే ప్రాణానికి జీవానికి ఎలా అయితే శారీరకత, ఆత్మీయత, ఇదంతా రాసుకున్నది కదండి. ప్రాణం అంటే శారీరకత, జీవం అంటే ఆత్మీయత. ఎప్పుడైనా ఈ మాటలు బైబిల్లో మీరు చదువుతున్నంతసేపు మీకు గుర్తుండాలి. ఎందుకంటే మీరు చదువుతూ ఉంటారు కదా బైబిల్లో ఫ్రెండ్స్. అలానే నరుడు అంటే ఆత్మీయత. ఎక్కడైనా బైబిల్లో మీకు నరుడు అని కనిపిస్తే అది ఆత్మీయత అన్నమాట. అంటే నీలో ఉన్న మనిషి యొక్క స్టేజ్ తగ్గిపోయింది, నీలో ఉన్న ఆత్మీయ స్టేజ్ పెరిగిపోయింది. ఒకవేళ ఈ బ్రదర్ నరుడు అని అన్నాను అనుకోండి, వాళ్ళలో ఇప్పుడు వరకు నరత్వమే అంటే ఆత్మీయత ఎక్కువ ఉందన్నమాట. శరీరకత్వం చాలా తక్కువ ఉంది. ఈ స్త్రీని కూడా, ఈ యొక్క సహోదరుని కూడా నారి అని నేను పిలిచాను అనుకోండి, సపోజ్ ఎవరన్నా ఎత్తిపట్టి పిలిస్తే ఆమె ఓన్లీ ఆత్మీయత ఎక్కువ ఉంది ఆమెలో, ఆమె శరీరకత చాలా తక్కువ ఉందన్నమాట. కాబట్టి ఈ 2 విడదీయలేని ఒక బంధం కదండి. ఈ 2 విడదీయలేవు. కానీ విడదీసి నువ్వు చూడాలి, నువ్వు గ్రహించాలి. విడదీసే నీ ప్రవర్తన ఉండాలి, నీ స్వభావం ఉండాలి. విడదీసి కలుపుతూనే మనం జీవితం సాగించినప్పుడే ఆ రాకడలో నువ్వు పాలు పొందగలుగుతావు, లేకపోతే చేయలేవు. ఇప్పుడు దాహం వేస్తుంది అనుకోండి, ప్రాణం తెప్పరిల్లింది అనుకుంటా ఉంటాం. కానీ నువ్వు ఆ దాహంలో కూడా ప్రభు యొక్క మాటలు మాట్లాడుతుంటే నీళ్ళు తాగకముందే నీలో ఆ జీవ జలం వచ్చేస్తూ ఉంటుంది లోపల నుంచి. దాహం అనేది 1 గంట సేపు పక్కకి వెళ్ళిపోతుంది. అదే దాహం ఎత్తనే ఉంది. కానీ ఇలా నువ్వు ప్రాణం గురించి ఆలోచించినప్పుడు నీళ్ళు కాకుండా నీ నోట్లో కొంప కూడా బయటికి రాదు. ఎందుకు? నువ్వు లోకం గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి. ఇది తేడా. ఈ తేడాని మనం మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తూ గమనిస్తే నువ్వు ప్రాణంతో ఉన్నావో, నువ్వు జీవంతో ఉన్నావో నీకు అర్థమైపోతూ ఉంటుంది. ఈ తేడా కూడా గమనించాలి మనం ప్రభులో ఉన్నాం. అలానే ఈ లోకంలో మనం అందరం మనుషులమే కదండి. మనిషిగా ఉన్నప్పుడు అది శరీరకత. ఇది కూడా రాసుకోండి. మనిషి అని ఎక్కడైతే, మనుష్యుడు అని ఎక్కడైతే బైబిల్లో ఉంటుందో అది శారీరకత. మనల్ని ఎవరన్నా మనిషి అని పిలుస్తున్నారంటే అది శరీరంగా మనల్ని సంబోధించినట్లు లెక్క. కానీ ఎవరన్నా నరుడు అంటున్నారంటే ఈమె గొప్ప నారి, ఈయన గొప్ప నరుడు అంటున్నారంటే ఇది ఆత్మీయత. అర్థమవుతుందండి. ఇలా మనం చాలా వ్యత్యాసాలను చూడకపోతున్నాం. మొన్న కూడా అనుకున్నాం, చెట్టు అంటే శారీరకత, వృక్షం అంటే ఆత్మీయత. ఇవన్నీ మంచిలోనే, ప్రభులోనే జరుగుతున్నాయి. ఇవన్నీ చెడుకి మంచికి ఉన్న సంబంధం కాదు. ఇది ప్రభులో ఉన్న మంచిలోనే మంచికి ఆత్మీయతకు ఉన్న సంబంధం అన్నమాట. సో ఇలాంటి స్థితిలోకి మనం ఎదగాలి. హల్లెలూయా.
సో ఎప్పుడైతే నేల మట్టితో నరుని సృజించారనే విషయాన్ని ఇంకొక 2 వచనాల ద్వారా మనం దాన్ని ధృవీకరిస్తాము. కీర్తనలు 139 అధ్యాయము 15వ వచనం 16వ వచనం చదువుతాం. కీర్తనలు 139 15 16. చాలండి. నేను రహస్యమందు పుట్టినన్నాడు. చూడండి, ఫస్ట్ మనిషి ఆదాముని ప్రభువే ఆయన కూడా అగాధ స్థలంలో నుంచి కదండి, అగాధ స్థలం నుంచి తీశారంట. అంటే అక్కడ ఉన్న ఒక నేల మీద ఉన్న మట్టిని ఆవిరిని కలిపి బురద చేసి అక్కడ మనల్ని విచిత్రంగా నిర్మించారంట. అక్కడ చూడ ఎలా ఉండాలి మాట, అక్కడ నిర్మిస్తున్నారంట. మనం నిర్మించి మరి రహస్యంగా పుట్టారు అని చెప్తారు. ఇప్పుడు ఆదాం ఎలా పుట్టారో మనకు తెలియదు యాక్చువల్గా చెప్పాలంటే కదా. మిగతా వాళ్ళకంటే అట్లీస్ట్ అనుకోవచ్చు, అమ్మ కడుపులోంచి పుట్టేదే అందరం అని చెప్పేసి. కానీ ఆదాం ఎలా పుట్టారో మనకు తెలియదు. కానీ ప్రభు అంటారు, నేను పుట్టించిన స్థలం రహస్యమైన స్థలం, అగాధ స్థలంలో నిన్ను ఆ మట్టిలో నుంచి తీసి మట్టిని ఏర్పరిచి నిన్ను చేశాను. అప్పుడు చేసినప్పుడు ఆయన డైరెక్ట్ ఎముకలతోటే పుట్టేశాడండి. ఇప్పుడు మనం మన అమ్మ కడుపులో ఉన్నప్పుడు డైరెక్ట్ ఎముకలు లేవు మనకి. 5వ నెల వస్తే తప్ప ఎముకలు అవ్వవు, అవయవాలన్నీ సెట్ కావు. మనము 5వ నెలలో టిఫా స్కాన్ చేయాలి ప్రతి గర్భిణీ లేడీ లేదా గర్భిణీ స్త్రీ. అప్పుడే అర్థమైంది అవయవాలన్నీ, అప్పుడు దాకా ఉండవు. కానీ ఆదాము చేసినప్పుడు అంటున్నారు, ఆయన కలిగిన ఎముకలన్నీ దేవాదేవునికి మరుగు ఉండలేదంట. అంటే మట్టితో సృజించినప్పుడే ఆయన సంధించేశారట ఎముకలతోటి, నరాలతోటి. చూడండి, ఆ మాట కూడా నేర్చుకుంటుంది. ఇది పిండంనై ఉండగా అనేది మనం జనరల్గా అమ్మ కడుపులో ఉన్నప్పుడు వాడే మాట. సరే, మనం పక్క కూర్చున్నా సరే, నీ కన్నులు చూస్తూనే ఉన్నాయి, నీకుపడిన దినముల్లో ఒకటైనా కాకముందే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితమన్నాయి. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైతే భూమి మీద వచ్చామో ఒక్క దినం కూడా మన లైఫ్లో అవ్వకముందే ఆయన గ్రంథంలో మన దినాలన్నీ కూడా రాయబడ్డాయంట. హల్లెలూయా. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, మనకంటూ ఒక గ్రంథం ఉన్నది. ఆ గ్రంథంలో నీ దినములన్నీ లిఖింపబడతాయి, నువ్వు చేసిన కార్యాలన్నీ కూడా. అందుకే ప్రభు ఆ తీర్పు దినమున నువ్వు కార్యాన్ని ఎత్తిపట్టి చూపిస్తారు. ఈ రోజు నువ్వు ఇది చేసావు, ప్రభువులోకి రాకముందు చేసావు, ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా చేసావు, ఇదిగో నీ ప్రతిఫలం ఇస్తారన్నమాట. ఒకవేళ నీ ప్రతిఫలం చెడ్డదనుకోండి అగ్నిగుండంలోకి వెళ్తాం, ప్రతిఫలం మంచిదనుకోండి పరలోకానికి వెళ్తాం. అందుకే ఏ దినము ఆ దినమును మనం ఏం చేస్తున్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ దినపు చర్యలన్నీ కూడా గ్రంథంలో లిఖింపబడుతూ ఉన్నాయి. తప్పు చేసే ఆస్కారమే లేదు. భూమి ఆకాశం చూస్తూ ఉన్నాయి ఒక పక్క, ప్రతి కొండ, ప్రతి చెట్టు, ప్రతి జంతువు చూస్తూనే ఉన్నాయి మన అందరినీ. కరెక్టే కదా. మనం ఏదో సీక్రెట్ అనుకుంటా ఉంటాం, అన్నీ చూస్తూనే ఉన్నాయి మనల్ని. మనం ఇంటికి సీక్రెట్ అనుకుంటా ఉంటాం, డోర్ మూసేసుకొని. సీక్రెట్ కాదు, నో వేర్ సీక్రెట్. ప్రతి ఒక్క సృష్టి మనల్ని గమనిస్తూ ఉంది. గాలి కూడా ప్రతిదీ ప్రభువుకి జవాబు చెప్తుంది ఖచ్చితంగా, జలమైనా సరే. అందుకే మనకి జలముల దేవత అని ఒక మాట కూడా ఉంటుంది ప్రకటన 16వ అధ్యాయంలో. ప్రతిదీ కూడా ఖచ్చితంగా ప్రభు వారికి సాక్ష్యం, తిరిగి ఆయనకి సాక్ష్యం ఇచ్చేటట్టుకుంటే ఇక్కడున్న ప్రతిదీ, అగ్ని, గాలి, నీ వాయువు, ఏదైనా సరే ప్రతిదీ సాక్ష్యం ఇస్తూ ఉంటుంది ప్రభు. నువ్వు ఎక్కడ తప్పించుకోలేవు, నువ్వు నేను ఎక్కడికి తప్పించుకోలేవు. మహాసముద్రంలోకి వెళ్ళినా సరే అక్కడ కాటేయమని ఒక మహాసర్పానికి ప్రభు ఆజ్ఞిస్తారంట. చూడండి, ఎక్కడికి తప్పించుకోలేము. మనం ఎక్కడ తప్పించుకుంటామంటే ఇక్కడికే ఉంటాం మనం ఖచ్చితంగా. సో అందుకే ప్రభు అంటారు, ఇంత విచిత్రంగా, ఇంత వైవిధ్యంగా నువ్వు పుట్టింపబడ్డావు, నిర్మింపబడ్డావు కాబట్టి బహు జాగ్రత్తగా ఉండు అని ప్రభు చెబుతున్నాను. నీ దినములన్నీ కూడా ఒక గ్రంథం ఉంది, ఖచ్చితంగా అది ఓపెన్ చేసి తెలిసి చదువుతారు మా ముందు. తీర్పు దినమున ప్రకటన 20వ అధ్యాయంలో ఉండే ఆ తీర్పు దినము అది అప్పుడే జరుగుతుంది కదా. ఇప్పుడు మనకేం లేదు అనుకోదు, కానీ ప్రతి తీర్పు నువ్వు చేసిన కార్యాన్ని ఇప్పుడే జరుగుతూ ఉంటుంది భూమి మీద కూడా. అప్పుడు ఖచ్చితంగా అడుగుతారు, ఎందుకంటే మనం అంతకాలం బతుకుంటామో లేదో మనకు తెలియదు, కానీ అడుగుతారు. కానీ నీ తీర్పులన్నీ ఇక్కడే బతుకుండగానే జరుగుతాయి, ఇక్కడ కూడా ఆటోమేటిక్గా. అంతిమ తీర్పు అగ్నిగుండం, అక్కడికి వెళ్ళకుండా చూసుకోవాలి. ఎందుకు ప్రభు ఇన్ని కార్యాలు చేస్తుంటే మనం ఎందుకు అగ్నిగుండంలోకి వెళ్ళాలి, నరకంలోకి వెళ్ళాలి, నరక యాత్ర పడాలి? పరలోకమైన విషయాలు ఇన్ని చేస్తూ ఉంటే కదండి. ప్రభు ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మొన్నటి నుంచి.
ఇంత మంచిగా ప్రభు సెటప్ చేస్తే ఈ భూమిని మనం ఎందుకు పక్కదారి పట్టాలి అనే ఒక ఆలోచనలో ముందుకెళ్తే, అందుకే యోబు 10వ అధ్యాయము 8, 9, 10, 11, 12 చదవాలి. నేను త్వరగా ముగిస్తాను. నీ హస్తమును నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి ఉన్నాను. చూడండి, ఆయన హస్తాలే అంటే మనం చేసినవి. చాలాసార్లు అనుకోవచ్చు ప్రభు మాటిస్తే సరిపోద్ది కదా, ఆయన వాక్యమే కదా అన్ని చేస్తుంది. కానీ ప్రభు చాలా కేర్ తీసుకుంటున్నారండి. ఆయన హస్తంతో చేస్తారు. మనం అనుకోవచ్చు కొన్నిసార్లు ఇప్పుడు మనందరికీ కాళ్ళు చేతులు అన్నీ బాగున్నాయి కాబట్టి, కళ్ళు ముక్కు నోరు అన్నీ బాగున్నాయి కాబట్టి మనకు పెద్ద కంప్లైంట్స్ లేవు. కానీ ప్రభు ఆ కుమ్మరి వాడే ఉండి కొద్దిమందికి అవి ఇవ్వట్లా కదండి. కొంతమంది కొన్ని కాళ్ళు లేవు, కొన్ని చేతులు లేవు, కొంతమంది అదే తెల్లగా ఉంటారు, కొంతమంది నల్లగా ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది పొడుగ్గా ఉంటారు. ఇవి తేడా ఉన్నాయి. మనం అనుకుంటాం ఇవి చూసుకొని ఏది ప్రభు నన్ను ఇట్లా చేసిండు అని మనం అనుకుంటాం. కానీ అసలు అవయవం లేని పరిస్థితి ఏంటంటే ఇంకా ఘోరమైన పరిస్థితి. కానీ ప్రభు అంటారు మిమ్మల్ని ఎలా చేసినా నా మహిమార్థమే చేశారంటున్నారు. హల్లెలూయా. అందుకే మనం అతిశయం చెందాలి. మనం ఏమైతే అయి ఉన్నామో అది అతిశయం. ప్రభు తన ఇష్టానుసారంగా తన చేతులతో మనం నిర్మించారు. ఎక్కడ కూడా నన్ను ఇట్లా నిర్మించారు, నా చెయ్యి బాలే, నా కన్ను బాలే, ఇది ఇట్లుంటే బాగుండు, అది అట్లుంటే బాగుండు మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకి ఇష్టమే చేశారు మనల్ని. ఒకవేళ మనలో ఏమన్నా మార్పు చేయాలంటే ఎవరు చేయాలి? ఆయన చేయాలి. ఆయనకి ఇష్టమైతే చేస్తారు. ఆయన రాజ్యంలోనికి నీ మార్పు పనికొస్తుందంటే ఖచ్చితంగా చేస్తారు ఆ మార్పుని. హల్లెలూయా. అందుకే ప్రభు ఆ కుమ్మరి, ఆ మహాకుమ్మరి, ఆ దేవాది దేవుడైన కుమ్మరి ఏవైతే చేశాడో ఆయన మనం తృణీకరించొద్దు. ఎలా చేశాడో అలా యాక్సెప్ట్ చేద్దాం, ఒప్పుకుందాం. ప్రభు ఇలా నువ్వు చేసాబట్టి నేను ఒప్పుకున్నా. నేను ఒప్పుకోలు ప్రతి నడినెత్తి నుంచి అరికాల వరకు నువ్వు ఒప్పుకోవాలి. ఒప్పుకొని చేస్తాడు ప్రభు. ఒప్పుకోపోయినా కానీ నువ్వు ఒప్పుకో, నువ్వు గ్రహించి ముందే ఒప్పుకో. అప్పుడు నీకు ఎన్నో సమాధానం, నీ శాంతి నీకు అనుగ్రహింపబడుతుంది. నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు. నువ్వు ఒప్పుకోకపోయినప్పుడు నీలో ఎప్పుడు అశాంతి ఉండదు, నీకు సమాధానమే ఉండదు. ప్రభువే చేశారు అని మనల్ని ఒప్పుకొని ముందుకెళ్ళాలి. అందుకే ప్రభు అన్నారు జిగట మందుగా ఉన్న నన్ను నీవు నిర్మించారట. చూడండి, అక్కడ హస్తాలు రూపించాయట. మన్నుగా మనకు తెలుసు అగాధ స్థలాల్లో ప్రభు ఆ జిగట మన్నుగా ఉన్న మనల్ని నిర్మించారంట. మరొకసారి పాలు పోసినట్లు మనల్ని పోసారంట. చిన్నప్పటి నుంచి అనుకుంటా మన అమ్మ నాన్న ఆ గేదె ఆవు పాలు పోసి మనల్ని పెంచారనుకుంటాం. కానీ ప్రభు పెంచింది. అదే మన కోసం అమ్మా నాన్నని ఉంచడమే ప్రభు ఉంచారు. లేకపోతే అమ్మా నాన్న లేని ఎంతమంది ఉన్నారండి. కొద్ది కాలం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మన ఎదుట ఉండరు. ఇప్పుడు మా మదర్ని నేను 1.5 year బ్యాక్ నేను పోగొట్టుకున్నాను. అంటే ఆమె పని అయిపోయింది, ఆమె వెళ్ళిపోయారు. కానీ బాధ ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా మనకు బాధ ఉంటుంది. 42 ఏళ్ళైనా నీకు ఇంకా అమ్మ కావాలని అనుకోవచ్చు కదా, అనుకోవచ్చు చాలా మంది. ఎందుకంటే వివిధ ఊహాగానాలు ఉన్నాయి మనుషుల్లో. కానీ అమ్మా నాన్న ఉన్నా లేకపోయినా వాళ్ళు ఉండి వాళ్ళు చేస్తున్నట్టుగా ఉంది. కానీ అది వాళ్ళ బాధ్యత కాబట్టి ప్రభువే నిన్ను పాలు పోసి పెంచుతున్నారు. హల్లెలూయా. జున్ను గడ్డ పేరబెట్టినట్టు పేరబెడతారు. చూడండి, చిన్నప్పుడు పక్కగా పెరుగుతాం, తర్వాత కండంతో వచ్చేస్తుంది చక్కగా. అదే ఒక మెచ్యూర్ ఏజ్కి వచ్చే లోపల, ఒక టీనేజ్లోకి వచ్చే లోపల చక్కగా జున్నుగడ్డ పేరబెట్టినట్టు పేరబెడుతున్నారు ప్రభువు. ఆ పేరబెట్టిన విషయాల్లోనే మనం ఏం చేస్తాం? అప్పుడు మనకి తప్పులోకి వెళ్ళిపోతాం. జున్నుగడ్డ పేరబెట్టినట్టు పేరబెట్టి. కానీ అది మన యొక్క జీవితంలో ఒక స్టేజ్ అని మనం అర్థం చేసుకున్నాం అన్నమాట. ప్రభు కూడా అలానే పేరబెట్టబడ్డారు, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా. కానీ ఆయన తాగిన పాలు కానీ, ఆయన తిన్న పెరుగు కానీ, ఆయన తిన్న తేనె కానీ, ఆయన అయినట్టుగా జున్నుగడ్డలాగా అయినా సరే ఆయన మాత్రం ఎలా ఉన్నారని ప్రభువుకే అనుసంధానమై ఉన్నారు. ప్రభు చిత్తం లేకుండా ఆయన ఏ పని చేయట్లేదు. అలాంటి జున్నుగడ్డలాగా వాళ్ళు మనం కూడా. హల్లెలూయా. అందుకే చర్మంతో మాంసంతో మనల్ని కప్పారట. అదే టైంలో మనం చేసినప్పుడే మనకి ఉన్న చర్మం కానీ, అందుకే మనం దేన్ని కూడా కించపరచకూడదండి. మన చర్మాన్ని కానీ, మన లోపల ఉన్న మాంసాన్ని కానీ, లేకపోతే నన్ను ఎందుకు ఇట్లా పుట్టించావని మన అమ్మా నాన్నని కానీ ఎవరిని అనకూడదు. వాళ్ళ చేతులు ఏం లేదు యాక్చువల్గా. అది మాంసాపేక్ష వల్ల కానీ, వాళ్ళ యొక్క శరీరేచ్ఛల వల్ల కానీ అది మనం పుట్టింది. మనం పుట్టింది ఆయన చింత ప్రకారం. హల్లెలూయా. ఈ రోజున 1983లో నన్ను పుట్టింపజేశారు. అంతేగాని మా అమ్మ నాన్న ఏదో పెళ్లి చేసుకోవడం వల్ల వాళ్ళకి పరంగా నేను పుట్టడం అలాగా జరిగింది. ప్రభు ఈ టైంలో ఈ భూమికి నువ్వు అవసరం కాబట్టి, ఎందుకంటే ఈ భూమిని మొత్తం నువ్వు కాయాలి కాబట్టి, నువ్వు సేద్యపరచాలి కాబట్టి ఇప్పుడు నిన్ను పంపిస్తున్నా. చేయి ప్రభు కార్యం. ఇవి చేయమంటున్నారు ప్రభు.
అంతేగాని వచ్చి మా అమ్మ, నేను అప్పుడు అనుకునేటోడి అంబానీ వాళ్ళ కుటుంబంలో పుడితే బాగుండేది లేదా అనుకుంటాను కదండి. నేను కూడా సచిన్ టెండూల్కర్ దగ్గర పుడితే బాగుండేది, లేదా అమెరికాలో పుడితే ఇంకా సూపర్ ఉండేది అనుకునేవాడిని. కానీ మన అవసరం అక్కడ లేదు. ఉంటే పంపిస్తారు ప్రభు, ఉంటే అక్కడే పుట్టేటోళ్ళు కదండి. నేను కూడా తెల్లతోలుగా అక్కడ పుట్టుంటే బాగుండేది, ఎవరు అనుకోరు ఆఫ్రికాలో పుట్టాలని చెప్తున్నారు. మనం ఎన్నో ఊహలు ఉంటాయండి మనలో, కానీ నీ అవసరం ఇక్కడ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ కుటుంబంలో, ఈ గ్రామంలో, ఈ పొలానికి, ఆ తోటకి, ఈ సంఘానికి ఇది అవసరం ఉంది. అందుకని నిన్ను ఎక్కడో పుడితే నీకు ఏం పని లేదు. సో ఇలాంటి అవసరాల దృష్ట్యా ప్రభు నిన్ను అక్కడే పుట్టింపజేసి ఇదే చర్మం, ఇదే మాంసం, ఇవే ఎముకలు, ఇవే నీలో ఉన్న నరాలు ఇలా సంధించాలన్నాడు ప్రభు. దీంతో పనిచేయను. నీకు వచ్చిన నీకు ఏవైతే ఉన్నాయో వాటిని గ్రహిస్తే అప్పుడు నీకు మెప్పు కలుగుతుంది. నీకే నిన్ను నువ్వు చూసుకున్నప్పుడు అర్థంలో మెప్పు కలుగుతుంది. అంతేగాని అర్థం ముందుకు వెళ్ళి తిట్టేసుకొని అటు కూడా కాలేదని చి ఇంత ఘోరంగా పుట్టిపోయింది రాను అని చెప్పేసి తిట్టుకుని అటు వెళ్దాం వాళ్ళకి యూజ్ లేదు. నిన్ను నువ్వు గ్రహించు. ప్రభు చేసిన విధానాన్ని నువ్వు ఒక మేలుకొలుపు అయ్యి ప్రభువుని స్తుతించు. నువ్వు చేసిన విధానాన్ని బట్టి, నువ్వు ఉన్న స్థితిని బట్టి, నువ్వు ఉన్న షేప్ని బట్టి, నీకున్న రూపాన్ని బట్టి, నీ స్వభావం మార్పుని తెప్పి రోజు రోజుకి నువ్వు మారుతూ ఉంటావు. చిన్నప్పటిలానే టీనేజ్లో ఉన్నట్టు, టీనేజ్లో ఉన్నట్టు 30-40s నాలుగు ఎక్కువ ఉన్నప్పుడు ఉండరు, 60-70sలో అట్లా ఉండరు ఖచ్చితంగా. చాలా టైం ఉంది, మారుతూ ఉంటావు. మార్పు ప్రభులో చూపి అని ప్రభు చెప్తున్నాను. హల్లెలూయా. అందుకే జీవమును అనుగ్రహించి, అందుకే ప్రభు మనకి ప్రాణాలు ఇవ్వాలని ఇచ్చింది. ప్రాణంతో పాటు జీవాన్ని ఇచ్చేశారంట. నువ్వు గడపాల్సింది మనం అందరం కూడా ప్రభులో జీవంతో గడపాలి. నీ ప్రాణం ఒక స్టెప్ తగ్గాలి, నీ జీవం ఒక ఎత్తు ఎదగాలి. ప్రాణం ఎప్పుడు తగ్గవలసిందే, జీవం ఎప్పుడు హెచ్చవలసిందే. హల్లెలూయా. ఈ యొక్క వ్యత్యాసాన్ని కనుక మనము గమనించగలిగితే ప్రభు జీవం కలిగి ఉంటాం. అందరూ అనుకుంటా ఉంటారు కదండి, ప్రభు జీవము, జీవాహారము, జీవజలము ఇవన్నీ జీవంతో ఎలా ఉన్నాయని మీరు అనుకుంటే ఆ విషయాన్ని సపరేట్ చేయడానికే మనం ఉన్నామన్నమాట. అవి ఎట్లా సపరేట్ చేస్తామంటే ఆ ఆత్మ ఖడ్గము, రెండంచుల గల వాడి అయిన ఆ యొక్క వాక్యం అనే ఖడ్గం నీ దగ్గరకు వచ్చినప్పుడు, ఎందుకు నీలో వాక్యం నీ చేతుల్లో ఉన్నప్పుడు నువ్వు కట్ చేస్తావు. ఒక కేక్ని కట్ చేసినట్టుగా నీ యొక్క ప్రాణాత్మని విడదీస్తామంట. ప్రాణాన్ని ఆత్మని విడదీస్తామంట. చూడండి ఎలా ఉంది, అలా విడదీసి చూడగలము. చూసే ప్రయత్నం మనం చేస్తాం. ఎందుకు మన దగ్గర వాక్యం అనే ఖడ్గం ఉన్నది. ఆయన ఎట్లయితే విడదీస్తారో మనము విడదీసి నీ హృదయాలోచనలు ఎరుగుతారంట. ఆయన అంత లోతులోనికి వెళ్తారంట. ఇప్పుడు కూర్చొని నీ హృదయం ఎక్కడెక్కడో ఆలోచిస్తూ ఉండొచ్చు, చెప్పలేము కదండి. కొంతమంది యూఎస్కి వెళ్ళిపోయి ఉండొచ్చు కూడా, చెప్పలేము. వాటిని కంట్రోల్ చేయలేము. కొద్దిమంది ఆల్రెడీ ఎక్కడో ఉండుంటారు, అవి కంట్రోల్ చేయలేం. కానీ ఆత్మ వాక్యమైన ఖడ్గాన్ని నువ్వు ఎప్పుడైతే ధరిస్తూ ఉంటావో, వాక్యం నీలో ఆ జీవంతో ఎప్పుడైతే ఉంటావో నువ్వు కంట్రోల్ చేస్తావు, కట్ చేస్తూ ఉంటావు ప్రతిదాన్ని. ఇక్కడ కూడా ఇట్లా ఆలోచించవచ్చు అని అనిపిస్తూ ఉంటుంది నీకే. హల్లెలూయా. సో జీవాన్ని అనుగ్రహించి ఆయన కృప మన మీద ఉండగానే, ఆయన కృప ఉన్నది కాబట్టే మనల్ని ఈ టైంలో పుట్టిస్తూ, నిర్మిస్తూ, సృజిస్తూ, రూపిస్తూ ముందుకెళ్తున్నారు ప్రభు. చేస్తూ నీ సంరక్షణ చేత నా ఆత్మని కాపాడుతుంది అంటుంది. ఇప్పుడు ఆదాముని, ఆ నరుణ్ణి అక్కడ పెట్టి, భూమి మీద పెట్టి ఆయన ఆత్మని కాపాడాల్సింది ఎవరంటే ప్రభువే కాపాడాలి. ఆయన కాపాడతాన్ని ముందు నుంచే హామీ ఇస్తున్నారు. కానీ ఆదామైన మనము, అవ్వ అయిన స్త్రీలందరూ కూడా, ఆదామమైన మనం అందరము మన ఆత్మని ఎవరు కాపాడుకోవాలి? మనం కాపాడుకోవాలి కదా. ఎందుకంటే ఆత్మ పైన ఆల్రెడీ కొన్ని విషయాలు ఉన్నాయి మనకి. మనము మనుషులు ఈ టాపిక్లో చూసుకున్నాం. ఆత్మ పైన మనసు ఉన్నది, మనసు పైన హృదయం ఉన్నది, హృదయం పైన శరీరం ఉన్నది. చూడండి 4 మెట్లు ఉన్నాయి దీంట్లో కూడా. ఇవి నువ్వు కాపాడుకుంటూ వచ్చినప్పుడే నీ ఆత్మని నువ్వు కాపాడుకుంటూ నువ్వు ప్రభుకి పెట్టాలి ఈ ఆత్మని. అప్పుడు ఆయన ఏదైతే వాగ్దానం చేశారో, నీ ఆత్మని నేను సంరక్షిస్తాను, ఆయన సంరక్షించుకుంటూ వెళ్తారు. నీ ఆత్మ ఎక్కడో తిరుగుతూ ఉంటే ఈ మూడింటిని పట్టుకొని ఆయన ఎందుకు సంరక్షిస్తారు? ఆయన వాగ్దానానికి నువ్వు రావాలి. నీలో ఉన్న అంతరంగాలన్నీ నువ్వు అర్థం చేసుకొని, నువ్వు సెటరేట్ చేసుకొని, నీ పలకలు నువ్వు చెక్కాలి. ఎందుకు పలకలన్నీ పలకొట్టుకొని వచ్చాక కాదు, నీ పలకల్ని చెక్కి నువ్వు సెటరేట్ చేసుకొని, నీ శరీరం అనే పలక, నీ హృదయం అనే పలక, నీ మనసు అనే పలక నీకు నువ్వు సెటరేట్ చేసుకొని, ప్రభువా నీ వాక్యాన్ని ఇప్పుడు రాయన ప్రభువా అని చెప్పి నీ ఆత్మని ప్రభు చెంత ఇక్కడ పెట్టినప్పుడు అప్పుడే రాస్తారు ఆయన వాక్యాన్ని. ఆ వాక్యం ఖడ్గం అవుతుంది, ఖడ్గం చీలుస్తుంది.
ప్రతి విషయాన్ని నీకు వేరుపరిచి చూపిస్తుంది కట్టు. మనం ఎట్లాగో హత్యలు నరహత్యలు జోలికి వెళ్ళాం కాబట్టి అక్కడ చీల్చాల్సిన అవసరం లేదు. మన లోపల ఉన్న ఈ నాలుగింటిని చీల్చుకుంటామంటే జాగ్రత్త. చీల్చి అర్థం చేసుకోవడం, లోపలే మనల్ని విమర్శించుకుందాం, అర్థం చేసుకుందాం, మనల్ని అర్థం చేసుకుందాం, ప్రభుని అర్థం చేసుకుందాం, సర్వ సృష్టిని అర్థం చేసుకుందాం. మనకి శత్రువైన ఒకడు సాతాన్ని కూడా కొద్దిపాటిగా అర్థం చేసుకొని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాం. అప్పుడు ఇదండి లైఫ్ అంటే, సింపుల్ లైఫ్. కానీ ప్రభు చాలా వినూత్నంగా దీన్ని అమర్చారన్నమాట. నువ్వు లోపలికి వెళ్ళి ఒక్కొక్క మర్మాన్ని వెలిగి తీయాలి. తాళం పెట్టి ఓపెన్ చేసినట్టుగా తీస్తూ ఉండాలి. చేస్తారు ప్రభులో. ఇప్పుడిప్పుడే మనం వస్తున్నాం. మనకి నువ్వు వాక్యం చదువుతున్నంతసేపు, వాక్యాన్ని రాస్తున్నంతసేపు, వింటున్నంతసేపు జరుగుతూ ఉంటాయి ఆటోమేటిక్. ఎందుకంటే మన లైఫ్లో అనేకమైన ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు ఉన్నాయి కాబట్టి అవి ప్రభు చేపిస్తారు. అయితే ఇంకో విషయం ఏంటంటే, ఆయన నాసికారంధ్రంలో మనకు ఎప్పుడైతే జీవవాయువును ఊదారో మనం జీవాత్మ అయ్యాము. అందుకే ఇంకొక విషయం, యోగు 27:2 ఓ మాట చదవండి. యోగు 27:2. దేవుని ఆత్మ నా నాసిక రంధ్రములో ఉండుటను బట్టి జీవవాయువు అని చెప్తున్నాను. లేకపోతే వేరే ఎక్స్ప్లెనేషన్ ఉంది, కానీ దేవుని ఆత్మ ఉందంటండి మన నాసిక రంధ్రాల్లో. ఎందుకు? ఆయన జీవం కలగలిసిన వాయువుని మనం పీలిస్తే ఆయన ఆత్మ ఉన్నట్టు లెక్క. ఇప్పుడు కూడా మనలో ఎవరిలో కూడా దేవుని ఆత్మ లేనట్టు కాదు లెక్క. దేవుని ఆత్మ, నువ్వు ఏదైతే వాయువుని ఇప్పుడు ఆయన వాక్యాలు వింటూ చదువుతూ రాస్తూ నువ్వు పీలుస్తున్నావు, కానీ మనందరిలో దేవుని ఆత్మ ఉంది. ఎక్కడ వరకు ఉందంటే, నువ్వు చూడలేనంతుంది, గ్రహించలేనంతుంది. ప్రజెంట్ కొద్దిగా ఉంది. దీన్ని నువ్వు గ్రహించాలంటే ప్రభు యొక్క వెలుగు నీ యందు అమితంగా ప్రసరించాలి. ఇప్పుడు ఈ వెలుగు కొద్దిగా ఉంది, ఆత్మ ఇంతే ఉంది నీలో. లేదని కాదు, లేకుండా అసలు నువ్వు ఇక్కడ ఉన్నావు, నేను కూడా ఎక్కడో తిరుగుతూ ఉంటాం. మనం లోకమంతా తిరగట్లేదంటే హ్యాపీగా, అది హ్యాపీనెస్ అనుకుంటా ఉన్నారు వాళ్ళు సార్. మనం హ్యాపీగా ఉన్నాం. యాక్చువల్లీ అత్యానంద భరితులం అయి ఉన్నాం. అత్యధికమైన సంతోషం ఉంది మనలో, అత్యానందం ఉంది మనలో. ఇది ఇంపార్టెంట్ మనలో. వాళ్ళకంటే కూడా గొప్ప విషయాల్ని మనము ఆ జ్ఞానంతో నింపుకొని ముందుకెళ్తాం. ఇది టాలెంట్ అంటే, ప్రభువులో మెలకువ అంటే ఇదనమాట. ఇవి నేర్చుకోవాలి మనం. అందుకే ప్రభు ఏమన్నారంటే, మనలో గన ఆయన జీవం ఉందంటే ఆయన ఆత్మ ఉన్నట్టే లేక. ఎందుకంటే ఆయనే జీవమై ఉన్నారు. మనము చాలా చోట్ల మీరు యోహాను సువార్త 1:1-4 చదువుకున్న దేవుని వాక్యము ఆయనలో జీవం ఉండదు. ఆ జీవమే మనుషులకు వెలుగై ఉన్నది. మరి వాక్యము ఆత్మే అయి ఉన్నది, దేవుడు ఆత్మే ఉన్నారు, కానీ ఆయన వాక్యము ఆత్మే ఉన్నారు. అందుకే మనం ఒకవేళ జీవంతో గాలి పీలుస్తున్న మన నాసిక రంధ్రాలలో కూడా దేవుని ఆత్మ ఉంటుంది అని అర్థమవుతుంది. ప్రతి బాడీ పార్ట్లో దేవుని ఆత్మ ఉంటుంది. ఉంటేనే నువ్వు దేవుని కార్యాలు, దేవుని నువ్వు తలంచుకోగలుగుతావు, లేకపోతే తలంచుకోలేవు. అది చాలా మిస్టరీగా ఉంటుంది అన్నమాట. తర్వాత అపోస్తుల కార్యాలు 17:25 చూస్తే, అపోస్తుల కార్యాలు 17:25లో ఆయన అందరికీ జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని దయచేవాడు. ఏది కూడా చాలా మంది అనుకోవచ్చు జీవాన్ని ఇచ్చారు, ఓకే, ఎందుకంటే బతుకుతున్నాం కాబట్టి, ఊపిరిచ్చారు, పీలుస్తున్నాం కాబట్టి. సమస్తాన్ని అంటే చాలా మంది అనుకుంటారు, నాకు సమస్తాన్ని ఇవ్వలేదు ప్రభా, నాకు కొద్దిగా ఇచ్చారు అనుకుంటామని. కానీ ఒకవేళ నువ్వు గ్రహించగలిగితే, ఆదాము ఒక్కడే ఉన్నాడు భూమి మీద, కానీ ప్రభు అంటా ఉన్నారు నీకు సమస్తాన్ని ఇచ్చా అంటారు. ఇది నమ్మసక్యంగా ఉందండి. మనమే నిజంగా ఒక్కడమే ఉంటే నీకు సమస్తం ఉంది, మన దగ్గర ఏమీ లేదు అంటే నమ్మసక్యంగా ఉంటుంది లేదు. కానీ నువ్వు అది నమ్మగలిగితే, ఇప్పుడు నుంచి నాకు ఇది తక్కువైంది, ఇది కొద్దువైంది అనే విషయాన్ని నువ్వు పక్కన పెట్టగలిగితే, నీకు సమస్తాన్ని ప్రభు ఇచ్చాడనే వాగ్దానాన్ని నువ్వు నమ్మగలిగితే, నీ దగ్గరే ఉంది సమస్తం అంతా మన దగ్గరే ఉంది. మనలో నుంచే చేస్తారు ప్రభు. ఆదాముకి ఎలా అయితే సర్వసృష్టిని క్రియేట్ చేసి ఇచ్చి లోపరుచుకోమంటున్నారో, మనలో కూడా ఇవన్నీ మన కళ్ళ ముందే ఉన్నాయి. ఇంకా స్టిల్ ఎక్కడికి పోలేదు. సృష్టిని ఏలగలిగిన ప్రభువే, ఒక్కడే ఎప్పుడు వేరలేడు. తెలుసు కదండి, మహామహులు వెళ్దాం అనుకున్నారు ఈ ప్రపంచాన్ని, అందరూ నాశనం అయిపోయారు. ఒక్కడెప్పుడు వెళ్ళాడు, ఆ సర్వాధికారం వేరగలడు. ఆయన ఒక్కడే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు కాబట్టి, ఆయన ఒక్కడే ఈ సమస్తాన్ని ఏలగలడు కాబట్టి, ఆ సమస్తాన్ని నీకు ఇవ్వగలడు ప్రభు. అందుకే మనం అనుకుందాం మనకి ఏది కూడా కొదువై లేదు. ఒకసారి మాట్లాడదామా? నాకు ఏది కొదువై లేదు.
నాకు సమస్తము ఉన్నది. ఈ ఫీలింగ్ చాలండి. దీంతో నువ్వు సమస్తాన్ని పట్టుకోగలవు. సమస్తం నీలోనే ఉంది, నీ బయటే ఉంది. యాక్చువల్గా నువ్వు గ్రహించి పట్టుకోవడమే కావాలి. దీనికి కొద్దిగా పొద్దున వెళ్ళి పట్టుకోవడం కాదు, కానీ దీనికి కొద్దిగా నువ్వు నీ యొక్క అడుగులు వేయాలి కదా. నువ్వు నేర్చుకునే కొన్ని విషయాలు ఉన్నాయి, ఇప్పటి వరకు నేర్చుకోకుండా ఉన్న కొన్ని సంవత్సరాలు ఉండిపోయాయి. దీనికి ప్రభు కొద్దిగా టైం ఇచ్చి నేర్పిస్తూ సమస్తాన్ని మన చేతుల కింద పెట్టి ఒక స్థితిలోకి ప్రభు చేస్తున్నాడు. ఎందుకంటే సమస్తాన్ని చేసింది ఆయన చేతులే. ఆయన చేతులు చేసినప్పుడు మన చేతులు కూడా చేతుల కింద ఆయన పెట్టగలడు కదా. హల్లెలూయా. అందుకే ఒకసారి 1 కొరింథీ 15:45-46 వచనాలు చూస్తే, 1 కొరింథీయులకు 15:45-46 ఆదాముని మొదటి మనుషుడు జీవించు ప్రాణాడ. చూడండి ఎలా ఉంది. ప్రాణం ఉంది, మనుషులమే మనం కూడా జీవిస్తున్న ప్రాణమే మనం కూడా. అంతేగాని జీవిస్తూ ఉన్నాం, ప్రాణం కలిగి ఉన్నాం, జీవాన్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. ప్రాణానికి కావాల్సిన విషయాలన్నీ తీసుకుంటున్నాం. మన ప్రాణాధారాలు కొన్ని ఉన్నాయి. ఆహారం లేకపోతే బతకలేము, గాలి లేకపోతే బతకలేము, తాగకపోతే బతకలేము, నిద్ర లేకపోతే బతకలేము. ఇట్లున్నాయి కొన్ని ప్రాణాధారాలు. రక్తం లేకపోతే బతకలేము. ఇవి ప్రాణానికి సంబంధించినవి. కానీ నీ జీవానికి సంబంధించినవి ఉన్నాయి. నీలో ఒకవేళ నీ ఊపిరి తక్కువ అవుతున్నా, నీ రక్తం క్షీణిస్తున్నా, చూడ ఎలా ఉన్నాయి. జీవానికి సంబంధించి ఆహారం లేకపోయినా, తాగడానికి నీరు లేకపోయినా నువ్వు బతుకుతావు. ఇది జీవానికి సంబంధించి. హల్లెలూయా. ఇవి గొప్ప విషయాలు. అందుకే ప్రాణంతో బతుకుతూ ఉంటావు ప్రతిరోజు. కానీ నువ్వు జీవానికి సంబంధించిన ఆలోచించినప్పుడు అవి లేకపోయినా బతుకుతావు. అందుకే వీటికి అతీతంగా బతకమని ప్రభు చెప్తున్నారు. నీ జీవానికి సంబంధించిన నూతన యెరూషలేము గురించి ఆలోచించమంటా ఉన్నారు. నీ జీవానికి సంబంధించిన జీవవృక్ష ఫలాల గురించి ఆలోచించు అంటున్నారు. మంచి చెడు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నీకు. నీ ముందున్నది ఓన్లీ దేవుడే. దేవుడు నీదే ఉంది, నీ ముందు మంచే ఉంది. చెడు గురించి అసలు మనకు సంబంధమే లేదు. కానీ నువ్వు తెలుసుకోవాలనుకున్నావు కాబట్టి ప్రభు మనందరికీ చెడు గురించి కూడా తెలుపుతూ ముందుకెళ్తున్నాను అనమాట. కానీ చెడులో ఉండమని కాదు. ఇవన్నీ మనం తర్వాత చూస్తూ ఉంటాం. కానీ ఈ ఆదాములాగా మనం కూడా ఆ మొదటి మనుషులు ఎలా అయితే ఉన్నామో మనం కూడా జీవించు ప్రాణులనే అయి ఉన్నాము. కడపటి ఆదాము ఉన్నాడు మనకి కదా. ఎవరంటే కడపటి ఆదాము? యేసుక్రీస్తు ప్రభువు. ఈ ఆదాము ఎలా అయితే ప్రభు చెత్త నుంచి దేవుని కుమారుడు అనబడ్డారో, అలా మధ్యలో ఉన్న మనం కూడా అనబడుతూ కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా దేవుడు నుంచే పుట్టుతూ దేవుడే ఉండి ఆయన జీవింపజేయు ఆత్మ అంటున్నారు. చూడండి, అక్కడ ప్రాణంతో సంబంధం లేదు. ఈ యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్న ప్రాణం లేదు, ఆయనకి ఉంది. కానీ ఆయన కనపరిచింది మొత్తం ఆత్మీయత. ప్రాణాన్ని చాలా తక్కువగా పెడతారు. ఇప్పుడు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నీళ్ళు ఇవ్వమంటారు, కానీ తాగుతున్నారా? అవసరం లేదు. చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టు మీద ఏమైనా పండు ఉందా అని చూస్తున్నారు, ఆకలేసి. పండు ఉందా చెట్టు మీద? అవసరం లేదు. ప్రభుకి ఆకలి దప్పులతోటి కాదు ఆయన బతికేది, జీవంతో బతుకుతున్నారు. జీవింపజేయ ఆత్మ ఆయన. హల్లెలూయా. ఇలాంటి స్థితిలోనికి వెళ్ళాలి. అట్లా చెప్పి తినకుండా ఉండమని కాదు, కానీ తింటూనే నీ యొక్క తినే స్థితి తగ్గించి ఆత్మీయ స్థితిని పెంచుకోవాలి. ఇదండి మన ప్రయత్నం. అలానే 46వ వచనంలో కూడా ప్రకృతి సంబంధమైనదే మొదటి కలిగినదంట. అందుకే చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ వర్స్ అంటే. ఇదేంటంటే ఈ మాట అంటున్నారు, ప్రకృతి సంబంధమైనది మొదటి కలిగినది ఏంటంటే ప్రభు కూడా చాలా అసలు ఆయన మీద చాలా గొప్పదండి ప్రభుది. అసలు దాని దగ్గరికి కూడా మనం వెళ్ళాలి. అంటే ఆయన జ్ఞానము, ఆయన మీద మామూలు విషయాలు. మనల్ని పుట్టిస్తున్న ప్రభువు నేను భూమి మీదే పెట్టి ఆదాము నుంచి కూడా మనందరం కూడా మనమంతా అమ్మకడుపు నుంచి పుట్టాం కాబట్టి నువ్వు పుట్టిన కడుపు లేదా నువ్వు తీసిన మట్టి ఇవన్నీ భూ సంబంధమైనదే కాబట్టి నువ్వు ప్రకృతి సంబంధమైనదే నీకు మొదట కలిగింది అంటారు. అందుకే చూడండి, మన ఆలోచనలు ఎలా ఉంటాయి? మెయిన్గా మనం చూస్తున్న విషయాల మీదే ఉంటుంది, మట్టి మీదే ఉంటుంది మెయిన్గా. కానీ ప్రభు అన్నారు తర్వాత ఆత్మ సంబంధమైంది. ఇప్పుడు జరుగుతుంది మనకి ఆత్మ సంబంధమైంది. ఎంతకాలం అయిందండి ఆత్మ సంబంధమైంది గారికి? చాలా కాలం ఏం లేదు. ఎక్కువసేపు ప్రకృతి సంబంధంగానే ఆలోచిస్తూ ఉన్నాం. కానీ ప్రభు అంటారు అది నిజమే. ఎందుకంటే నువ్వు పుట్టింది అమ్మ కడుపులో నుంచి ప్రకృతే, నేను తీసింది మట్టిలో నుంచి ప్రకృతే. కానీ ఒక టైం వచ్చింది నువ్వు ఆత్మ సంబంధంగా మారడానికి. ఆత్మ సంబంధంగానే నువ్వు ఉండాలి, జీవ సంబంధమైనదే నీకు కలగాలి అని ప్రభు చెప్తున్నాను. హల్లెలూయా. అందుకే ఆదాములాగా పుట్టిన మనము కడపటి ఆదాములాగా యేసుక్రీస్తులాగా ఆత్మీయంగా అవడమే మన జీవిత ప్రయాణం అన్నమాట. హల్లెలూయా. సో ఇలా చేసిన నరుణ్ణి ఎక్కడ పెట్టాలంటే నెక్స్ట్ తోటలో పెట్టాలి. ఫస్ట్ లో పొలం అని చెప్పారు ప్రభు, కానీ ఆ పొలము కూడా ఈ తోటలోనే ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా మనం గమనిస్తే, అందుకే ఈ లాజిక్ నాకు తర్వాత అర్థమైంది.
ఏంటి ప్రభావ పొలం అంటున్నాం, మరి తర్వాత పొలం వేయకుండా తోట వేసామేంటి ప్రభావ? తోట ఇంకా పెద్దది, పొలం అందులో ఉండదు అన్నమాట. తోటలో పొలం ఉండాలి, ఆ పొలంలో నరుడు ఉండాలి. అర్థమైందండి? హల్లెలూయా. అందుకే ప్రభువు పెట్టిన తోటలో నరుణ్ణి పెడితే నరుడు ఏం చేస్తాడు? పొలంలో మారుస్తాడు కదా, మెల్లగా సేద్యం చేసి ఆ తోటనంతా కాస్తూ దాన్ని పొలంలో మార్చుకుంటాడు. తోట మాత్రం పెద్దనే ఉంది. అందుకే ప్రభు ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయం 8-9 వచనాలు చూద్దాం ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయం 8-9. దేవుడైన యెహోవా తీర్చిన ఏదైనా ఒక తోట వేసి దాని నిర్దిష్ట నరుని దానిలో ఉంచాడు. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారములకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యలో జీవ వృక్షమును మంచి చెట్టు తెలివిచ్చు వృక్షము ఏదే నుండి మొలిపించి. చాలండి. ఇప్పుడు ప్రభువు ఇక కొన్ని విషయాలు అంటే మీరు గమనించండి, అది మనం తర్వాత మాట్లాడతాం. తూర్పున ఏదైనా ఏమంటారు? ఈస్ట్. అప్పుడు దాకా ఎక్కడ కూడా ఒక దిక్కు గురించి మాట్లాడలేదు ప్రభు. మనం ఆదికాండం చూస్తున్నప్పుడు ఒక దిక్కు గురించి మాట్లాడలేదు. కానీ ప్రభు అంటారు, నేను తూర్పున వేస్తున్నా ఏదైనా అని. మనం కూడా ప్రపంచ పటాన్ని చూసినప్పుడు ఒకవేళ మనం ఇటు సైడ్ నిలబడితే ఇక్కడ ఏదైనా ఉంటుంది మనం అర్థం చేసుకోవాలి. ఇటు నుంచి చూస్తే తూర్పు అనమాట. మీకు ఇండియా ఉంది కూడా ప్రపంచ పటం. మనం మధ్యధరా సముద్రం నుంచి చూస్తున్నప్పుడు ఒకవేళ తూర్పున వేయాలంటే ప్రభు ఎక్కడ వేయాలి? ఇజ్రాయేల్. ఆ పక్కన వేయాలి ఏదైనా మనం ఇక్కడ వేయాలి. అది నేను ఇప్పుడు బొమ్మ వేస్తాను కొద్దిసేపట్లో. సో ఈస్ట్, తూర్పు చాలా ఇంపార్టెంట్. ప్రభు వాడిన మొదటి దిక్కు తూర్పు కదండి. తూర్పున చాలా కార్యాలు జరగబోతుంది. రేపు పొద్దున్న చూస్తాం. మందిరం కూడా తూర్పు దిక్కే ఫేస్ చేసి ఉంటుంది అన్నమాట మందిరం. ఇంకా చాలా విషయాలు ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. సో తూర్పు అనేది ఒకటి మనం ఆలోచించుకొని ఏదైనా వేసి ఆ తోటలో ఇంతగనం ఇంత విచిత్రంగా మహోన్నతంగా మనం సృజించారు ప్రభు. మామూలు విషయం కాదు. అందుకే మనల్ని మనం తృణీకరించుకోవద్దు. ఎవరిని కూడా మనల్ని తృణీకరింపనియద్దు. ఏదైనా ఎట్లున్నావు, నువ్వేంటమ్మా ఎట్లున్నావు, ఈ అనాల్సిన అవసరం లేదు. ప్రభు మనల్ని ఇట్లా చేసేది. ఒకవేళ అప్రిషియేట్ చేస్తే అప్రిషియేట్ చేయి, ఎక్నాలెడ్జ్ చేస్తే ఎక్నాలెడ్జ్ చేయి. అంతేకాని నువ్వు నన్ను తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను ఎలా ఉన్నానో నేను అలానే ఉన్నా. నువ్వు నా మీద నువ్వు తీర్పని ఉన్నామా? నువ్వెలా ఆ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, అతని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ మనం పెరిగే వయసులో జరిగే విషయాలే ఇవన్నీ. అది ఏ స్టేజ్లో ఉన్నా అంటారు ఈ మాట. చర్మం మంచిగా ఉన్నప్పుడు చిన్నపిల్లల్లాగా ఉన్నప్పుడు అంటారు, పెద్ద ఎదురుతో అంటారు, ముసలి ఎదురుతో ముసలి చర్మం ఇట్లుంది అంటారు. అంతా అంటారు మనుషులు అంతా కదండి. అన్నీ జరుగుతాయి. కానీ ఒకడు మనం ప్రభుత్వం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు నాకు తీర్పరివి కాదు, నా తీర్పరి పైన ఉన్నాడు. ఒకవేళ నేను తప్పు చేసి ఉంటే నన్ను నిర్మించిన ప్రభు, నన్ను రూపించిన ప్రభు, నన్ను పుట్టించిన ప్రభు, నన్ను సృష్టించిన ప్రభు చూసుకుంటాడు. నువ్వెవరు నన్ను అంటానికి? మనం అలా ఎదిరించడం కూడా అవసరం లేదు. ఇది నీ పని కాదు బ్రదర్, నీ పనితో చూసుకో. నీ పని కాదు సిస్టర్ అని చెప్పడం. నా పని మా దేవుడు చూసుకుంటాడు. నా తీర్పరి ఆయన అనాలన్నమాట. హల్లెలూయా. అందుకే తన తోట వేసి తను నిర్మించిన నరుని దానిలో ఉంచారంట. అందుకే మళ్ళీ ఇక్కడ దేవుడని యెహోవా మళ్ళీ చూపునకు రమ్యమైంది. ఇప్పుడు చూడండి, ప్రభు అంటున్నారు ఆల్రెడీ భూమి చెట్లన్నింటి చేయలేదా అంటే 3వ రోజు. కానీ మళ్ళీ తోటేసి ఈసారి దేవుడు ఏం చేస్తున్నారు? మళ్ళీ మనం పంపిస్తున్నారు. కరెక్ట్ కదా? ఇక్కడ ఏం చేస్తున్నారు? చూపులకు రమ్యమైనది, ఆహారాలకు మంచిదైన ప్రతి వృక్షాన్ని, తోట మధ్య జీవవృక్షాన్ని, మంచి చెడు తెలివి వృక్షాన్ని నేల నుండి మొలిపించారు. ఎందుకు చేస్తున్నారండి? భూమి ఆల్రెడీ చేసేది కదా. అంటే దేవాది దేవుడు కూడా నరుడు ఏదైతే భూమి మీద చేయాలనుకుంటున్నాడో ప్రభు చేసి చూపిస్తున్నారు. హల్లెలూయా. ఆయన మొదటి నరుడు భూమి మీద. కరెక్టా కదా? అయితే భూమి ఎప్పుడో మొలిపించేసింది కదండి 3వ రోజే. ఈయన ఇప్పుడు ఎందుకు చేయాలి? ఆయన మొలిపిస్తూ ఇలా నువ్వు సేదపరచు, ఇలా నువ్వు కాయ చెట్టు ఇలా మొలుస్తుంది అని చెప్తున్నారు అన్నమాట ప్రభు. సో మొదట సేద్యపరిచి తోటను వేసి పొలాన్ని పెట్టినది ఎవరంటే దేవదేవుడిని యెహోవా. అన్నీ ఆయన చేస్తే కానీ మనకి చెప్పట్లేదండి. అందరూ అనుకుంటూ ఉంటారు, నువ్వు చేయకుండా నాకెందుకు చెబుతున్నాను, నువ్వు చేయకుండా నాకెందుకు చెబుతున్నాను. కానీ మన ప్రభు అలాంటి వాడు కాదు. ఆయన చేస్తేనే చెప్తారు, ఆయన ఆజ్ఞిస్తే పాటిస్తారు. ఆ ఆజ్ఞ నుంచి ఆయన ఎంత ఉంటుంది. మనం యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర చూసాం, తర్వాత కూడా మనం చూసాం ఆజ్ఞించినప్పుడు. సో ప్రభు ఏంటంటే ఆయన చేసేదే నీకు చెప్తాడు అనమాట. కొత్త పని చెప్పరు. ఇది అర్థం చేసుకుంటే చాలు. మన పని ఆయన చేసేదే ఉండాలి. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు
ఏ పని అయితే ప్రభు చేస్తారో అదే నీకు చెప్తారు. అంతేగాని మనం ఏదో పని ఎన్నుకుని ప్రభు నాకు ఇచ్చిన పనికి నీకు స్తోత్రాలు నువ్వు అనాల్సిన అవసరం లేదు. ఇది ప్రభు చేస్తారో లేదో నీకు అర్థమైపోవాలి. ఈ పని ప్రభు చేస్తారా, అది ఉద్యోగమైన వ్యాపారమైన, ఇలాంటి వ్యాపారం చేస్తారా, ఇలాంటి ఉద్యోగం చేస్తారా? ప్రభు ఒకవేళ ఉద్యోగం వ్యాపారం ఇస్తే నీకు ఎలాంటి వ్యాపారం ఇస్తారు, ఎలాంటి ఉద్యోగం ఇస్తారు? ప్రభు చెప్తున్న పని ఏంటిది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి నీకు అర్థమైతే, అందుకే ప్రభువే మొదటి సేద్యకుడు, మొదటి కాపరి ఆయనే. హల్లెలూయా. ఆ విషయాలే మనం చేయమంటా ఉన్నారు. మొదటి పురుషుడైన ఆదాంకి ఆయన ఒక్కడే ఉన్నాడండి. చూడండి, అర్థం చేసుకోండి. మనం ఇంతమంది ఉన్నాం, మనకి చాలా మంది సజెషన్స్ ఇస్తూ ఉంటారు, చాలా విషయాలు చెప్తుంటారు. ఆయన ఒక్కడే ఉన్నాడు. ఇన్ని విషయాలు ఆయనకి ఎక్కడ అర్థమైందో మనకు తెలియదు. ఆదాంకి పాపం ఒక్కడే ఉన్నాడు. ఒక 30 years అడల్ట్ అనుకుందాం, 30 సంవత్సరాల యవనస్తుడు ఆయన, ఒక ఫుల్లీ మెచ్యూర్డ్ మ్యాన్ ఆయన, పురుషుడు, ఒక నరుడు ఆయన కదండి. ఆయనకి చెప్తున్న చూపిస్తున్న విషయాలు దేవాదేవుడు ఎంత అర్థమై ఉండదో. ఇక్కడ 30 ఏళ్ళు దాకా కొద్ది మంది ఉన్నాం, 30 ఏళ్ళ కంటే చిన్న వాళ్ళు ఇంకా ఉన్నారు. చక్కగా మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు 30 ఏళ్ళకి ప్రభు ఎలాంటి విషయాలు చేస్తున్నారని చెప్పేసి. వాటికై మనం పరుగులు తీయాలి, మనం అడుగులు వేయాలి. సో అక్కడ దేవాది దేవుడు చూడటానికి ఆహారానికి మంచిదైన ప్రతి వృక్షాన్ని చేశారు. తోట మధ్య జీవవృక్షం ఉంది, అది నేను బొమ్మేస్తున్నాను. మంచి చెట్లు తెలివించే వృక్షం కూడా ఉంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అంటే తోట మధ్యలో ఉందండి జీవవృక్షం. ఇప్పుడు మనకు కూడా మన సెంటర్ ఏమై ఉండాలంటే మన మందిరం అయి ఉండాలి. మన సెంటర్ కదా. మన అంటే ఈ మందిరం ఏమి గరీబ్పేట సెంటర్లో లేదు, కానీ నీ దృష్టికి, నీ ఆత్మీయ స్థితికి నీ యొక్క జీవవృక్షం నీ మందిరం అయి ఉండాలి. లేదా నీ ఆలోచనకి నీలోనే మనలో ఒక జీవవృక్షాన్ని పెట్టుకున్నట్టు నీ ఆలోచన. అంటే నీ సెంటర్, నీ బాడీ పార్ట్స్ మొత్తంలో నీ సెంటర్ ఏదైతే అని నువ్వు అనుకుంటున్నావో ఆ సెంటర్ జీవవృక్షం అయి ఉండాలి. ఎందుకు? నువ్వు ఆ ఫలాన్ని తినాలి కాబట్టి. హల్లెలూయా. సో మన ఇంటిలో అయినా సరే, మనలో అయినా, మన మందిరంలో అయినా, మన పట్టణంలో అయినా, మన పొలమైనా, మన తోట అయినా, ఏదైనా సరే నీ సెంటర్ నీ జీవవృక్షం అయినట్టు చూసుకోవాలి. నువ్వు దాన్ని సెంటర్ చేసుకోవాలి. కానీ మనం ఎక్కడ చూస్తూ ఉంటాం? అటుపక్కకి వెళ్ళి మంచి చెట్లు తెరిపించి చూసుకోవడం, ఇటుపక్కకి వెళ్ళి ఇంకేదో చెట్టును చూస్తూ ఉంటాం, అటు వెళ్ళి ఇంకేదో చెట్టును చూస్తాం. ఇది మన ప్రాబ్లం. అలాగా చేయాల్సింది. నిన్ను అందుకే కరెక్ట్ మధ్యలో పెట్టారనమాట. మధ్యలో పెట్టింది చూడకుండా నువ్వు ఎటుతో చూస్తాను కానీ ప్రభు అడిగే విషయాలు ఇవే. నీకెందుకు మంచి చెట్లు తెరిపించి కూర్చోగలుగుతాం? నీకు స్ట్రైట్గా పెట్టింది జీవవృక్ష ఫలం, కరెక్ట్ మధ్యలో ఉంటే అదే కనిపిస్తూ ఉంది నీకు. కానీ నువ్వు దాని దిక్కు చూడవు, పక్కకి వెళ్తా ఉంటావు అని ప్రభు చెప్తుంది. ఇదే మన సమస్యలు, మన జీవిత సమస్యలు ఇవే. మధ్యలో ఉన్న చెట్టు దగ్గరికి మనం వెళ్ళాం, వృక్షాల దగ్గర అక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం. అందుకే ప్రభు ఈ మాటలు వాడాల్సి వస్తుంది. ఏంటంటే ఆ తోట మధ్యను జీవవృక్షమని ఉంచారనమాట. ఒకసారి ఆ విషయాలు మనం చూద్దామండి. ఇవాళ నేను ఆ బొమ్మని వేయగలను లేదో నాకు డౌట్ వస్తుంది, ఎందుకంటే 2:08 అయింది కాబట్టి నేను ఇంకొక 5 నిమిషాలు తీసుకొని నేను ముగిస్తాను. నెక్స్ట్ మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాము, ఎందుకంటే అనేక విషయాలు వచ్చి మనం వెళ్తున్నాం కాబట్టి. ఇంకొన్ని విషయాలు మనము ఆ తోటలో ఉన్న వృక్షాల గురించి ఈ 5 నిమిషాలు మాట్లాడి మనం ముగిస్తాము. సామెతలు 13:12. అంటే తోట మధ్యలో జీవవృక్షం ఉంటే జీవవృక్ష ఫలాన్ని నువ్వు తింటే ఎలా ఉంటుందో చెప్తున్నాను. ఒకవేళ నీ మనసులో వృక్షం ఉంటే జీవవృక్ష ఫలం. సామెతలు 13:12. ఇప్పుడు మనకి ఎన్ని కోరికలు ఉన్నాయంటే మన మనసులో వచ్చు, చాలా అనంతం, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. అయితే ప్రభు అంటున్నారు, ఒకవేళ నువ్వు అనుకున్న కోరిక నెరవేరితే, నీ సిద్ధించిన మనోవాంఛ, నీ మనసు ఏదైతే ఒక వాంఛించిందో నీ కోరిక సఫలమైతే ఒకవేళ అది జీవవృక్షం అంటారు. ఇది చెడులో కాదు. చెడులో కూడా చాలా కోరికలు కోరుకుంటారు, వాళ్ళు ఏదో పోయి చేస్తారు, అది వేరే విషయం. మంచిలో నువ్వు ఒకటి కోరుకొని నీ మనసులో అనుకున్నదే జరిగితే అది జీవవృక్షం అంటారండి. హల్లెలూయా. ఇది ఆలోచించండి. అందుకే మనలో కూడా చాలా విషయాలు మంచి గురించి ఆలోచించినప్పుడు నువ్వు అనుకునే జరిగిపోతూ ఉంటాయి. ప్రభువుకి ఇష్టమై ఉన్నది అది. ప్రభువుకి ఇష్టం కాబట్టి నీ మనసులో ఏమైతే అనుకుంటున్నావో అది చేసేస్తున్నారు. ప్రభు జీవవృక్ష ఫలాన్ని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు, జీవవృక్షాన్ని పెడుతున్నారు అనమాట. నువ్వు చూసినా చూడకపోయినా, నువ్వు ఏదైనా వనంలో నువ్వు లేకపోయినా సరే ప్రభు చేస్తున్న గొప్ప కార్యం అండి.
ఆ తోటలో నువ్వు ఆ మధ్య చెట్టు దగ్గరికి వెళ్ళే ఒక పని నువ్వు చేయగలిగితే ప్రతిరోజు నీ సిద్ధించిన మనోవాంఛలన్నీ నెరవేరుతాయి. నువ్వు ఏదైతే అనుకుంటావో ప్రతిదీ నెరవేరుతుంది. అదే జీవవృక్షము ప్రభుత్వం. హల్లెలూయా. ఇంకో విషయం చూద్దాము. ఒకవేళ నువ్వు ఇలా చేస్తూ జయిస్తూ ఉంటే, ఎక్కువ శాతం మన వాంఛలన్నీ తీరుతూ ఉంటే ప్రభులో, మన కోరికలన్నీ సఫలీకృతం అవుతున్నప్పుడు ప్రభు అంటారు కదా, నువ్వు ఇలా చేస్తూ నువ్వు ఒకవేళ జయిస్తే లాస్ట్ వరకు కూడా ఇలానే జరుగుతూ తోటలో జీవవృక్ష ఫలం దిక్కే నీ యొక్క మనసు పెడుతూ నువ్వు ముందుకెళ్తున్నప్పుడు నువ్వు జయిస్తావు. ఖచ్చితంగా మనం మన యొక్క ఈ జీవితం ముగించడం కూడా జయించాలనే కదండి మన కోరిక. ఓడిపోవాలని ఉందా లాస్ట్ వరకు? అందరూ గెలవాలనే కదండి. జయించడానికి పెట్టారు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువు కూడా సిలువలో మరణించిన మనం జయించడానికి అంతిమ విజయం, గొప్ప విజయాన్ని ప్రభు ఇచ్చారు కదండి. జయాన్ని ఇచ్చారు, విజయాన్ని ఇచ్చారు. ఒకవేళ నువ్వు ఈ దైవత్వ ఉనికిని మనము చాటుకుంటూ ముందుకెళ్ళి ఒకవేళ జయించగలిగితే ప్రభు అంటారు, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. ప్రకటన 2:7 చదువుదామండి. చాలండి. జయించడానికి ఏమి ఇస్తా ఉంటారు వారు? పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాన్ని ఇస్తా ఉన్నారు. ఒక్క డయాగ్రామ్ లేకపోతే బాగోదని వేస్తున్నారు. టైం అయిపోయింది ఎక్స్ప్లెనేషన్. చూడండి, మనం చాలా విషయాలు చూసాము. భూమి, అగాధ జలాలు, ఇక్కడ నేల, ఆరిన నేల. ఈ ఆరిన నేల ఎంతైతే కిందకు ఉంటుందో కిందకున్న జిగటమ్మలో నుంచి మనల్ని చేసింది ప్రభు. జిగటమ్మను అగాధ స్థలంలో ఉన్న నేల వంటి తీసి మనం చేశారు ప్రభు. సృష్టి మొత్తం ఈయన మీద సాక్ష్యంగా ఉంది. చూడండి, మనం అంతా సెంటర్ అయిపోయాము. కరెక్టే కదా? అందరూ అనుకుంటా ఉంటారు, నా మీద ఒక ఫోకస్ లైట్ ఉంటే బాగుండు, నేను చేస్తున్న కార్యాలు అందరూ చూస్తే బాగుండు అనుకుంటా ఉంటారు. గొప్ప కార్యాలు చేశారు. కానీ నువ్వు నమ్మినా నమ్మకపోయినా మనం అందరం ఆల్రెడీ ఫోకస్ అయ్యి ప్రతి సృష్టి చూస్తా ఉంది నేను. హల్లెలూయా. దేవాది దేవుడు పైన భూమి ఆకాశాలు, సూర్యచంద్ర నక్షత్రాలు, కిందున్న ప్రతి సృష్టిని చూస్తాను. నువ్వు ఆల్రెడీ ఫోకస్. అసలు ఏం చేస్తాడు, ఈ అమ్మాయి ఏం చేస్తుందో ఫోకస్ లైట్ ఇట్లుంది. మనం చాలా చోట్లకి వెళ్తే వాళ్ళ మీద పెడతారు కదా ఫోకస్ లైట్. అలా ఉన్నాం మనం. అది నువ్వు గ్రహించకపోయాను. సో ప్రభు ఏమంటానంటే, ఇక్కడున్న నువ్వు నీలో ఉన్న మనస్తత్వం అంతా ఎరిగి నీ మనసులో కొన్ని అనుకుంటున్న విషయాలు జరగాలని నువ్వు కోరుకుంటున్నావు. తప్పు లేదు. మనకున్నది లోపల ఉన్నది, మనకి శరీరం ఉన్నది, హృదయం ఉన్నది, మనసు ఉన్నది. నువ్వు అనుకుంటావు కొన్ని విషయాలు, అవి జరుగుతూ ఉంటే ఎప్పుడు జరుగుతాయి? నువ్వు ప్రభువులో ఉండి జరుగుతాయి కదండి. నువ్వు దేవాది దేవుడిని అర్థం చేసుకుంటూ, దేవుడైన యెహోవాను అర్థం చేసుకుంటూ, వాక్యాన్ని అర్థం చేసుకుంటూ నువ్వు వెళ్తున్నప్పుడు నీకు అర్థమైపోతే నీ మనసులో ఉండేవి జరుగుతూ ఉంది. ప్రభు ఏమంటారంటే, సరే తోటంతా నెక్స్ట్ టైం వేస్తాను నేను జీవవృక్షాన్ని. మనకు ఆల్రెడీ మొన్న వేసిన డయాగ్రామ్ లానే ఇదేంటంటే, ఫస్ట్ లోకము పరలోకం, రెండోది పరదేశం, ఇదండి నూతన నిర్మించుకుంది. సరే, మొదటి లోకం ఇదన్నది. మొదటి లోకం మనకు తెలిసింది, ఇంతే కదండి. మనకి కళ్ళ ముందే కనిపిస్తుంది. దీన్ని ఎవరు డినై చేయలేదు, నేను చూడలేదని కూడా ఎవరు చెప్పలేదు. ఇది తెలుసు మనకి. నెక్స్ట్ నీకు తెలవబోయే లోకం ఇదే, పరలోకమే. ఎందుకంటే పరలోకంలోనే ప్రభు కూర్చొని అన్ని చేస్తున్నాడు. పరలోకమే మన భూమి పైన ప్రభుత్వం చేస్తున్నాము. గవర్నమెంట్ అంతా ఇక్కడ ఉంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. మనకి ఇది అర్థమవుతూ ఉంటుంది. బైబిల్ చదువుతున్నాను సార్, ఇదేం అంటే పెద్ద విషయమే. ఖచ్చితంగా ఇది మనకు అర్థమవుతుంది. ఇది మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఉండదు. అయితే మనకు తెలియని లోకాలు ఇంకో రెండు ఉన్నాయి, పరదేశం. అందుకే ప్రభు అన్నారు, ఒకవేళ నువ్వు ఇక్కడ జయిస్తే, నువ్వు నిజంగా విన్నర్ అయితే, ఒకవేళ జీవవృక్ష ఫలాన్ని నువ్వు అంటిపెట్టుకుని ఉంటే, ఆ ఫలాన్ని తినడానికి నీ మైండ్ సెట్ అంతా పెడితే, ఆత్మీయంగా పెడితే ప్రభు అంటారు, జయించడానికి పరదేశంలో ఒక జీవవృక్ష ఫలం ఉందంట. ఇక్కడ ఈ ఫలాన్ని తినిపిస్తారంట ప్రభు. అక్కడికి నిన్ను తీసుకెళ్ళి అక్కడున్న ఫలాన్ని మచ్చుక్కి, ఒకవేళ తింటే ఎలా ఉంటుందో, నిజమైన ఫలాన్ని నువ్వు తింటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తారు ప్రభు. హల్లెలూయా. ఎందుకంటే ఆదము తోట మధ్య జీవవృక్ష ఫలం ఉన్నప్పుడు తిని ఉండొచ్చు కదండి. తినకుండా ఎందుకుంటే మన దగ్గర ముందు తెచ్చి సెంటర్లో స్వీట్ పెడితే మనం ఎందుకు తినాం? ఖచ్చితంగా పోయి తింటారు, ఖచ్చితంగా తింటారు. అలానే తిని కూడా
తర్వాత విషయం మనం తర్వాత క్లాస్లో మాట్లాడుకుందాం. అందుకే ఈ యొక్క ఆదాము జీవవృక్ష ఫలాన్ని భూమి మీద తినొచ్చు, ఆత్మీయంగా, ఎందుకంటే మనకు అవకాశం ఇప్పుడు లేదు కాబట్టి, మనం చేసిన తప్పుదారి వల్ల, మన పితరులు చేసిన తప్పిదారి వల్ల, మన మూల పురుషుడైన ఆదాము చేసిన తప్పిదారి వల్ల ఆ మాట్లాడుకున్న ఆదాము తిట్టొద్దండి. ఎందుకంటే మనం అందరం కూడా పాపాలు చేస్తూనే ఉన్నాం కదా, మనం కూడా తప్పిదాలు చేశాం. కానీ ఆ తప్పిదాలు, అపరాధాలు, అతిక్రమాలు, పాపాలు అన్నీ ఆపేస్తాం. ఆన్ ది స్పాట్ ఆపేసాం. ఆపేసి జీవవృక్షం దిక్కు చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఇక్కడే జీవవృక్షం ఉంటే ఫ్రూట్ చూస్తూ ఈ జీవవృక్షం మీదనే మన యొక్క కందృష్టి ఉండి మన యొక్క అనుకున్న విషయాన్ని జరుగుతున్నప్పుడు తర్వాత అలా మన తండ్రి దేవుడు ఇలా చేస్తారనమాట. నీ యొక్క దృష్టిని మొత్తం ఇక్కడ పెడుతున్నప్పుడు నీ దృష్టిని వెంటనే తండ్రి ఏం చేస్తారు, కుమారుడైన యేసుక్రీస్తు వారి దిక్కు తిప్పుతారు. ఆయన లెక్కనే నువ్వు జీవించాలని చెప్తారు. ఆయన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని కూడా నేను చేసి వీళ్ళ ముగ్గురి కాపుదలలో, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కాపుదలను వెలుగుతూ నువ్వు ఎప్పుడైతే జయించావో ఒక రోజు నువ్వు ఖచ్చితంగా జయిస్తావు. ఓడిపోవడానికి ఛాన్స్ లేదు కదా నీకు. అసలు ఎందుకు ఓటమి ఉంటుంది? మనకి ఓటమి లేదు కాబట్టి నీకు ఇక్కడికి తీసుకెళ్ళి వేరే లోకానికి, నువ్వు ఉండబోయే లోకం కాదు ఇది ఒక మధ్యలోకమైన పరదేశికి తీసుకెళ్ళి ఇక్కడ ఒక జీవవృక్షం ఉందంట. అక్కడ కూడా ఆ ఫలాన్ని నీకు గట్టిగా మచ్చుకి తింటే ఎలా ఉంటుందో చూపిస్తారంట. చూడండి ఎలా ఉంది. ఇక్కడ సాతాను, సర్వ సృష్టి, సర్వ మనుషులు, మానవాళి మొత్తం ఉన్నారు. ఇక్కడ మనకి ప్రాబ్లమ్, సమస్యలు ఉన్నాయి. కానీ ప్రభు నిన్న అక్కడ తీసుకెళ్ళినప్పుడు ఎలాంటి సమస్య లేదు. మరి లాస్ట్ లో కూడా ఒకసారి ఇంట్లో చూద్దాం. ప్రకటన గ్రంథం 22:2. ప్రకటన 22:2. సో అక్కడ కూడా మనకి జీవవృక్షం ఉంది కదండి. ఇప్పుడు ఏ లోకం గురించి మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఈ లోకానికి వచ్చాను, నూతన జీవవృక్షం. నువ్వు ఒకవేళ జయించిన తర్వాత పూర్తిగా తీర్పంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి మనల్ని పెట్టబోయే లోకం ఈ లోకం. సో ఇక్కడ కూడా మిస్టేక్ చేశారు. ఏం మిస్టేక్ చేశారంటే సర్కిల్ వేసి వెంటనే మీరు నాకు చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ప్రాక్టీస్ చేసి మనం ఉండబోయే లోకం ఇలా ఉంటుందండి. సర్కిల్ షేప్ కాదు, ఇక గుండ్రతో పని అయిపోయింది. మనం పోయి చచ్చవకంగా ఉండే లోకం స్క్వేర్ షేప్ ఉంటుంది. ఇలా ఉంటుంది మన పట్టణం. సో ఈ పట్టణంలో ఒక నది ప్రవహిస్తూ ఉంది. దానికి ఒక చెట్టు ఇక్కడ ఉంది, ఒక చెట్టు ఇక్కడ ఉంది. ఈ జీవవృక్ష ఫలాన్ని తింటూ బతికేస్తాం మన తర్వాత యుగ యుగములు నిత్యము, నిత్య జీవంతో. చూడండి ఎలా ఉందో. ప్రభువు మాట్లాడే మాటలు ఎన్ని కాలాలు మీరు చూసినా, ఎన్ని యుగాలు మీకు అర్థమైనా సరే, అక్కడ మాత్రం ప్రభు మనం తీసుకుని వెళ్ళిపోతాం. విశేషమైన విషయాలు ఇక్కడ ఉందో లేదో మనకి తెలియదు. పరలోకంలో జీవవృక్షం ఉన్నట్టు మనకు తెలియదు. కానీ ఆ 3 లోకాలను చూసుకుంటే ఇక్కడ ఉన్నట్టు నాకు అనిపిస్తాం. కానీ అనిపించిన విషయాలు మనం పక్కన పెడదాం వాక్యం దృష్ట్యా. ఎందుకంటే ప్రభు ఖచ్చితంగా ఇక్కడున్న నమూనానే ప్రభు భూమి మీద చేసిందన్నమాట. ఇక్కడున్న దేవాలయాన్ని ప్రభు మనల్ని ఇక్కడ కట్టుకోమని నమూనా పరలోకం అనేది. కానీ ప్రభుత్వం అక్కడ నడుస్తూ ఉంది, మనం మాత్రం ఇక్కడ శిరసావహించి మన జీవితాన్ని ముందుకు నడపాలి. హల్లెలూయా. సో ఇవాళతో నేను జీవవృక్షం దగ్గరే ఆపుతున్నాను. అంటే నేను ఇంకా చాలా విషయాలు, నది గురించి, మనకి ఇచ్చిన పని గురించి, ఇంకా ఆజ్ఞ గురించి, ఒంటరితనం గురించి, మనకు వచ్చే సహాయం గురించి, ఆయన పెట్టిన పేర్ల గురించి, మరి నారి గురించి, ఒక గొప్ప మర్మాన్ని కూడా ప్రభు ఈ 2వ అధ్యాయంలోనే పొందుపరిచారన్నమాట. అది భార్యాభర్తల గురించి, ఇలా చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈ రోజున మరి ఇంతటితో నేను ఆపేస్తున్నాను. మనము నెక్స్ట్ బైబిల్ స్టడీ పార్ట్ 4లో 2వ అధ్యాయాన్ని మళ్ళీ ఇంకొంచెం క్లుప్తంగా మనం చూసుకుంటూ ముందుకెళ్దాం. అప్పుడు నదులు ఇవన్నీ చూసుకుంటూ ముందుకెళ్దాం. సో మెయిన్గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఒకసారి రీక్యాప్ చేస్తున్నా. అదేంటంటే మన ఉత్పత్తి క్రమం కదా, భూమి యొక్క ఉత్పత్తి క్రమం చూసాం కదా. భూమికి ఎట్లయితే ఉత్పత్తి క్రమం ఉందో మనకు అదే ఉత్పత్తి క్రమం అర్థం చేసుకున్నాం. కానీ భూమి మనం ఒకలా లేము. మన మహిమలో మన ఉత్పత్తి క్రమం ఉంది, భూమి యొక్క మహిమకి భూమి యొక్క ఉత్పత్తి క్రమం. మనం అర్థం చేసుకోవాల్సిందంటే మనం ఉంటున్నాం కాబట్టి అవి అర్థం చేసుకోవాలి. తర్వాత ఒక తోట ఉంటుంది, తోటలోనే పొలం ఉండాలి, పొలంలోనే నదులు ఉండాలి. మనకి ప్రభు ఇచ్చింది ఏంటంటే దాన్ని ఖాయమని, దాన్ని సేద్యపరచమని.
మనకి ఇస్తున్న డైరెక్ట్ పని అన్నమాట. ఎవరికైనా పని లేదు అనుకున్న వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే, మనకి పని ఉన్నది, ఆదాం ఇచ్చిన పనే మనందరికీ ఇస్తున్నారు. మనల్ని అందరినీ కూడా నరులుగా సృజించారు వాడు. హల్లెలూయా. ఆత్మీయమైన స్థితిలోనే సృజించారు. భూమి మీద పెట్టినప్పుడే మనుషులుగా సృజించారు. సో మన ప్రాణం, జీవం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం, చెట్టు వృక్షం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం, మనుషుడు నరుడు యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నాం. అలా తెలుసుకుంటూ మనం ముందుకు సాగుతూ జీవవృక్షం యొక్క గొప్పతనాన్ని కూడా మనం అర్థం చేసుకున్నాం. ఒకవేళ జీవవృక్షమే మన ఎందుంటే మన జీవితాలు ఎంత సఫలీకృతం అవుతాం. ఆ పండు తింటున్నట్టే ఉంటుంది మనకు కూడా. ఇప్పుడు పండు తిన్నట్టే. మీరు అనుకున్న కోరిక జరిగిందనుకోండి, నెక్స్ట్ టైం నాకు ఏమైనా సాక్ష్యం చెప్పండి. మీ మనసులో అనుకున్నది జరిగితే ప్రభులో మీరు జీవవృక్ష ఫలాన్ని తిన్నట్టే లేదు. జీవవృక్షమే అంటారు సిద్ధించిన మనోవాంఛ. హల్లెలూయా. ఒకసారి అందరం మనం సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షం. చాలా. సో దీంతో మనం చిన్న పాట పాడి మనం లేచి ప్రభుని స్తుతిద్దాము. ఒక విషయం ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నేను ఈ యొక్క సందేశానికి ముందే నేను ఇది మారు మనసు పొందిన స్థితి అంతే కదండి. మనం అందరం అన్నది మరొకసారి అందరం మారు మనసు పొందిన స్థితి. మారు మనసును పొందిన స్థితిలో జరిగిన విషయాలు ఇవన్నీ. మారు మనసు లేదనుకోండి ఇవి ఎక్కడ జరగవు. ఓపెన్గా చెప్తున్నా. పొలం ఉండదు, తోట ఉండదు, సేదపరచడానికి నరుడు ఉండడు. మనుషులు తిరుగుతూ ఉంటామన్న ఒక కట్టుబాటు లేకుండా, ఒక దిద్దుబాటు లేకుండా, కట్టడి లేకుండా తిరుగుతూ ఉంటాం అంతే. ఇష్టం వచ్చినట్టు పాపాలు చేసుకుంటాం. కానీ ప్రభు అంటారు, ఒకవేళ నువ్వు మా మనసు పొందుకుంటే నీ యొక్క లైన్ ఆఫ్ జనరేషన్ నీకు అర్థమవుతుంది, నీ ఉత్పత్తి క్రమం నీకు అర్థమవుతుంది, ఫస్ట్ నుంచి ఏం జరిగిందో నీకు అర్థమవుతుంది. నీ జ్ఞానంతో నీకు తోట ఉంటుంది, తోటలో నీకు జీవవృక్ష ఫలం ఉన్నది, జీవవృక్షమే ఉంది, దాని ఫలాలు ఉన్నాయి, దాన్ని నువ్వు సేద్యపరచాలి, దాన్ని నువ్వు కాయాలి. అవి కాస్తున్నప్పుడు నువ్వు అనుకుంటున్న ప్రతి హృదయ వాంఛ, మనోవాంఛ, నీ శరీర వాంఛ ఏదైనా సరే అది ప్రభులు మంచబడ్డప్పుడు ప్రతిదీ కూడా జరుగుతుందని ప్రభు చెప్తున్నారు. హల్లెలూయా. అందుకే అన్ని నూతన పరచబడ్డాయండి. అంటే ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనేది ఏంటంటే, మనము ఆదికాండం 1-2-3 అధ్యాయాలు, మొదటి అధ్యాయం 1-2-3 వచనాలు చూస్తున్నప్పుడు అక్కడ భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నది. అగాధ జలాలు భూమి పైన అనుకున్నాయి. కానీ ప్రభు ఏం చేశారంటే ప్రతి దాన్ని నూతన పరుస్తున్నారు కదండి. అంటే నా ఉద్దేశం, వెలుగు చేస్తున్నారు, ఆకాశాన్ని చేస్తున్నారు, భూమిని సపరేట్ చేశారు కింద మీద నుంచి. ఆ వెలుగుకి మళ్ళీ సూర్యచంద్ర నక్షత్రాలు పెట్టారు. తర్వాత జలాన్ని, సమస్త మత్స్యాల్ని చేయమని చెప్తున్నారు. తర్వాత భూజంతువుల్ని భూమిని చేయమని చెప్తున్నారు. మనుషుల్ని కూడా భూమిలో నుంచి చేశారు. చూడండి ఎలా ఉంది. లాస్ట్కి 7వ రోజున విశ్రాంతి దినం అని చెప్తున్నారు. చెట్టు ఈ భూమి మీదనే కొన్ని కార్యాలు ఇవాళ మనకి చూపెట్టారు. ఆ తోట, పొలము, నరుని పెట్టి సేద్యపరచమంటూ ఆవిరిని వెలికి తీస్తూ ఏం చేస్తారంటే ప్రభు ఇక్కడ ఇవన్నిటికీ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రతిదాన్ని నూతన పరుస్తున్నారు. హల్లెలూయా. అంటే రిన్యూ, ప్రతిదీ నూతన పరుస్తున్నారు ప్రభు. ఆల్రెడీ ఉండే మనం డే 0 ఆ రోజు ఫస్ట్ రోజు మాట్లాడినప్పుడు డే 0 ఎలా అవుతుందో ఆ డే 0 నుంచి భూమిని నూతన పరిచి కొత్తగా చేస్తున్నారు అన్నమాట. ఒకవేళ మనం కూడా ఆ నూతన పరిచే ప్రక్రియలో మనం కూడా ఉంటే మనం నూతన పరచబడతాము కదండి. మనం కూడా నూతన పరచబడి కొత్తదవుతాం. ఎప్పుడైనా నువ్వు నూతన పరచబడితేనే కొత్త దాన్ని నీకు వెళ్తావు అన్నమాట, లేకపోతే తప్పలేదు. సో నూతన పరచబడి కొత్తగా అయినప్పుడు కొత్త నుంచి నవీన స్థితికి నువ్వు వెళ్ళగలుగుతావు అన్నమాట. ఇది ప్రభు చెప్తున్న విషయం. సో పాట పాడుతున్నాము. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము, సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము, పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును. చూడు, పాతవన్నీ విరిపోయాయి, సమస్తాన్ని నూతన పరుస్తున్నారు. నూతన పరచబడితే ఏమవుతుంది? ఇదే పాట,
పాతవి గతించిపోయెను, సమస్తము కొత్తవి అగును. పాతవి గతించిపోయెను, సమస్తం నవీనమగును. ఇదండి మన పాట. నువ్వు నూతన పరచబడాలి, నెక్స్ట్ కొత్తగా అవ్వాలి, నవీనపరచబడాలి. హల్లెలూయా. అందరం ఒకసారి లేచి ప్రభువుని ఒక్క నిమిషం ఈరోజు చెప్పిన వాక్యానుపరంగా కొన్ని విషయాలు మనం ప్రాధాన్యపడదాము. మారు మనసు దిశగా, నూతన పరచబడే దిశగా మనం అడుగులు వెళ్తాం. అందరం రెండు చేతులు పైకెత్తుదామండి. దేవునికి స్తుతులు అర్పిద్దాము. హల్లెలూయా. ప్రభువా మీకే వందనాలు నాయన. ప్రభువా మీకే స్తుతులు అర్పిస్తున్నాము నాయన. ప్రభువా దేవుని స్తుతించండి. హల్లెలూయా. ప్రభువా మీకే మహిమ ఘనత కలుగుగాక నాయన. ప్రభువా మీకే మహిమ ఘనత స్తోత్రం కలుగుగాక నాయన. ప్రభువా మీకే మహిమ ఘనత కృతజ్ఞతాస్తుతులు చెల్లుగాక నాయన. ఎల్లకాలము పరిశుద్ధుడు 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 కొనియాడబడుచున్న దేవా నాయన, మీరు చేసిన కార్యాలకి నాయన మేము ఆశాంతము మీకు నాయన మీ అందరూ మేము ఉంటాము నాయన. ప్రభా ఏ తప్పులు చేయము నాయన. ప్రభా ఎలాంటి అతిక్రమాలు మేము చేయము నాయన. ప్రభా ఇలా ఎలా అయితే సృష్టి మొదటి నుంచి కూడా మీరు నూతన పరుస్తున్నారు, క్రొత్తదిగా చేస్తున్నారు నాయన. ప్రభా నవీనంగా చేస్తున్నారు మమ్మల్ని నాయన. ఆత్మగా సృష్టించిన మమ్మల్ని నాయన ఈ మట్టిలో పెట్టి నరునిగా మమ్మల్ని పిలుస్తూ ఆయన మీ జీవాన్ని అనుగ్రహించి మమ్మల్ని ఆ యొక్క ఏదైనా తోటలో పెట్టి జీవవృక్షం మీదనే మా దృష్టిని ఉంచమని చెప్తున్న ప్రభువా మేము ఉంచుతాం నాయన. ప్రభువా మేము ఉంచిన తోటని నాయన మాకు ఇచ్చిన పనిని మేము సేద్యపరుస్తూ కాస్తూ నాయన దాన్ని ఎలా చేయాలో మీరే చేసి చూపెట్టారు నాయన. నాయన మిమ్మల్ని మేము అనుసరిస్తూ